రెండు సెషన్ అయిన తర్వాత యవనస్తులు మీటింగ్ ఉంటున్నది కనికరించండి, బలపరచండి. మా మధ్యలో ప్రభాకరణ కూడా మీరు తెచ్చినారు, దాన్ని బట్టి వందలు యవనస్తులు కావాల్సిన ఆత్మసంధానం పంచిపెట్టండి, బలపరచండి. ముగించుకునే తర్వాత ప్రభా సాయంత్రం చిత్తదుర్గ పరిచయం కూడా సహాయం చేయండి. కనికరిస్తామని ప్రార్థన చేస్తూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి ఏడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తెలుగులో 163, కన్నడದಲ್ಲಿ 135, కొత్త పాట బుక్లో 165. తెలుగులో 163, కన్నడದಲ್ಲಿ 135, కొత్త పాట బుక్లో 165. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను
157, కన్నడ 158, కొత్త పాట బుక్లో 189. మహాసామర్థ్యుడు మహాసామర్థ్యుడు ఆరాధించు. 160, క్షమించండి, పాఠశాఖ 160, కన్నడ 132, కొత్త పాట బుక్లో 162, ఆరాధించేదా నిన్ను ముదిపకాడు. ఆరాధించేదా నిన్ను మదిపొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మదిపొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మదిపొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారంబగు విస్తారంబగు యాపకములకు విలచితిని సహవాసమును. విస్తారంబగు యాపకములను విడచితిని సహవాసమును. సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను మదిపొగడెదా. పాడండి. ఆరాధించెదా నిన్ను మదిపొగడెదా.
పిలాచితివి దోషంగములో నేసిన దయతో నీవు పిలాచితివి ప్రేమతో పరమో విందును సాగి ప్రేమతో పరమో విందును సాగి ఆనందింపగా చేసిన ప్రభువా ఆనందింపగా చేసిన ప్రభువా ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరంతరము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరంతరము నిన్ను స్తుతించెదను ప్రియముగా దాచిన ఆతరు భరణి పగలగొట్టి నిన్ను పూజింతును ప్రియముగా దాచిన ఆతరు భరణి పగలగొట్టి నిన్ను పూజింతును నీ ప్రేమను నేర్నగా తరమా నీ ప్రేమను నేర్నగా తరమా నా జీవితమున చాలిన ప్రభువా నా జీవితమున చాలిన ప్రభువా ఆరాధించెదా నిన్ను పొందుకోదా నిరంతరము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరంతరము నిన్ను స్తుతించెదను పెద్దలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలచినను పెద్దలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలచినను ఏకి పగజాలని జనమందున ఏకి పగజాలని జనమందున నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా ఆరాధించెదా నిరంతరము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరంతరము నిన్ను స్తుతించెదను మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా జీవము నీవే నా ప్రభువా ఆరాధించెదా నిన్ను మరి పొగడెదా నిరంతరము నిన్ను స్తుతించెదను ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.
ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನು ಸಜೀವದಲ್ಲಿಟ್ಟಿದ್ದಂಥ ದೇವರಿಗೆ ನಾನು ಸ್ತೋತ್ರವನ್ನು ಹೇಳುತ್ತೇನೆ. అదేవిధంగా విచ్చేసిన ప్రభువారిని ఆరాధించడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా శుభములు. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಮಂದಿರಕ್ಕೆ ಬಂದಂಥ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಕೂಡ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ఈ మధ్యాహ్న కాలమందు ఆరాధన వర్తమానంగా ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ಆರಾಧನೆ ವಾಕ್ಯ ಧ್ಯಾನಕ್ಕಾಗಿ ಮೊದಲನೆಯ ತಿಮೋತಿ ಪತ್ರಿಕೆ 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 5ನೇ ವಚನ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದುತ್ತೇವೆ. మొదటి తిమోతి 2:5. ಮೊದಲನೇ ತಿಮೋತಿ 2ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ. దేవుడు ఒక్కడే, అందరం కలిసి చదువుకుందాం. దేవుడు ఒక్కడే, ಸೇರಿ ಓದ್ತೇವೆ. ಯಾಕಂದರೆ దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ಮನುಷ್ಯರಿಗೆ ఆయన ಮಧ್ಯಸ್ಥನು క్రీస్తు యేసుని. ಮನುಷ್ಯನಾಗಿರುವ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವೆ. దేవుని యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాము. ದೇವರ ಸಹಾಯಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ತೇವೆ. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మహాగణుడవు మహోన్నతుడు పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధానాలు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. వందనాలు ప్రభువా. ఇక్కడ నిలబడి ఉన్న మా ఇరువురిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ ద్వారా మీ వాక్యాన్ని మా ద్వారా మీరు విత్తండి. విత్తబడుతున్న వాక్యము 30దింతలుగా 60దింతలుగా 100దింతలుగా ఫలించి ప్రభా, మేమందరం పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మీరు మా యొక్క జీవితాలు చేసిన గొప్ప ఘనమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని వాక్యానుసారంగా ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేస్తారని యేసుక్రీస్తు వారిని నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసుని నరుడు. ದೇವರು ಒಬ್ಬನೇ, ದೇವರಿಗೂ ಮನುಷ್ಯರಿಗೂ ಮಧ್ಯಸ್ಥನು ಒಬ್ಬನೇ, ಆತನು ಮನುಷ್ಯನಾಗಿರುವ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವೆ. ఎందుకు మధ్యవర్తి అవసరమయ్యాడు అంటే, ಯಾಕೆ ಮಧ್ಯಸ್ಥನು ಅವಶ್ಯಕತವಾಗಿ ಇದ್ದಾನೆಂದರೆ, పైన మనం 4వ వచనంలో చూసుకుంటే అక్కడ మనకి కారణం తెలియపరచబడింది. ಮೇಲ್ಗಡೆ ನಾವು ನೋಡೋದಾದರೆ 4ನೇ ವಚನದಲ್ಲಿ ಕಾರಣಗಳಲ್ಲಿ ತಿಳಿಸಲ್ಪಟ್ಟಿದೆ. మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ಇಚ್ಛೆಯಿಂಚುచున్నాడు. ಎಲ್ಲ ಮನುಷ್ಯರು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿ ಸತ್ಯದ ಜ್ಞಾನಕ್ಕೆ ಸೇರಬೇಕೆಂಬುದು ಆತನ ಚಿತ್ತವಾಗಿದೆ. ఎందుకంటే ఆ యొక్క మధ్యవర్తి ద్వారా ప్రజలందరూ రక్షణ పొందాలని, అదేవిధంగా సత్యంలో ఆ యొక్క అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుని యొక్క ఆలోచన. ಯಾಕೆಂದರೆ ಮನುಷ್ಯರೆಲ್ಲರೂ ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಬೇಕು ಮತ್ತು ಸತ್ಯದ ಜ್ಞಾನದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಅನುಭವ ಆಗಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರ ಚಿತ್ತವಾಗಿದೆ. పాత నిబంధన దినాలలో, ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಕಾಲದಲ್ಲಿ ఈ యొక్క మధ్యవర్తిగా ప్రధాన యాజకుడు పనిచేస్తూ ఉండేవాడు. ಈ ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಪ್ರಧಾನ ಯಾಜಕನು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದನು. ఈ యొక్క ప్రధాన యాజకుడే ప్రజలందరి తరపున కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ಅರ್ಪಣ ಗಾನಿ అని చెల్లిస్తూ వస్తున్నాడు. ಈ ಪ್ರಧಾನ ಯಾಜಕನೇ ಮನುಷ್ಯರಿಗೋಸ್ಕರ ದೇವರ ಹತ್ರ ಹೋಗಿ ಎಲ್ಲ ಬಲಿ ಅರ್ಪಣೆಗಳನ್ನು ಅರ್ಪಿಸ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದರು. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా రావాల్సి వచ్చింది అని చూస్తే, ಯಾಕೆ ದೇವರು ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಬರಬೇಕಾಗಿ ಇದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡೋದಾದರೆ, ఆ దినాలలో ప్రధాన యాజకుడు చేస్తున్న ఆ యొక్క అర్పణలు అవి ఆరాధికుని సంతోషపరచలేకపోతున్నాయి. ಆ ದಿನದಲ್ಲಿ ಯಾಜಕನು ಮಾಡುವಂಥ ಅರ್ಪಣೆಗಳು ದೇವರನ್ನು ಸಂತೋಷಪಡಿಸ್ತಾ ಇರಲಿಲ್ಲ. చూడండి, ఆ దినాలలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో, ಆ ದಿನದಲ್ಲಿ ಪ್ರತ್ಯಕ್ಷತ ಒಂದು ಗುಡಾರದಲ್ಲಿ ఈ యొక్క మాటలు మన హెబ్రీలకు రాసిన పత్రికగా 9వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. ಈ మాటಗಳು ನಾವು ಹೆಬ್ರಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ 9ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡಿಕೊಳ್ಳಬಹುದು. అక్కడ ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో మొదటిగా ఒక గుడారం ఏర్పడి ఉంటుంది. ಆ ಗುಡಾರದಲ್ಲಿ ಮೊದಲನೇದಾಗಿ ಒಂದು ಏರ್ಪಡಿಸಲಾಗಿದೆ. దాన్ని పరిశుద్ధ స్థలం అని పేరు. ಅದು ಪರಿಶುದ್ಧವಾದಂಥ ಸ್ಥಳ. అదేవిధంగా దాని వెనకాల మరొక తెర ఉండి దాని వెనకాల అతి పరిశుద్ధ స్థలం అనేది ఉంటుంది. ಅದರ ಹಿಂದುಗಡೆ ಇರುವಂಥದ್ದು ಮತ್ತೊಂದು ಸ್ಥಳ, ಅದು ಅತಿ ಪರಿಶುದ್ಧವಾದಂಥ ಸ್ಥಳವಾಗಿದೆ. ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో యాజకులు మాత్రమే దేవుని సేవ చేసేవారు. ಈ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ಯಾಜಕರು ಮಾತ್ರ ಸೇವೆ ಮಾಡುವಂಥವರಾಗಿದ್ದರು. కానీ ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేది ఎవరంటే ప్రధాన యాజకుడు. ಆದರೆ
ಆದರೆ ಆ ಒಂದು ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡುವುದು ಯಾರಂದರೆ ಪ್ರಧಾನ ಯಾಜಕನಾಗಿದ್ದಾನೆ. ఆయన ఏం చేస్తాడంటే సంవత్సరానికి ఒకసారి ಆತನು ಏನು ಮಾಡ್ತಾನೆ ಅಂದರೆ ವರ್ಷಕ್ಕೆ ಒಂದು ಸಾರಿ ఆయన ప్రజల యొక్క ఆ యొక్క పాపాలను అదేవిధంగా తన యొక్క పాపాలను కూడా ఆ యొక్క గొర్రెల రక్తం కానీ మేకల రక్తం కానీ తీసుకుని వెళ్ళి లోపల అర్పిస్తూ ఉండేవాడు. ಆತನು ಮನುಷ್ಯರ ಪಾಪಗಳನ್ನು ಆತನ ಪಾಪಗಳ ನಿಮಿತ್ತ ಒಂದು ವರ್ಷವೆಲ್ಲದನ್ನು ಕೂಡ ಸೇರಿ ಆ ಒಂದು ಪಶುಗಳ ಒಂದು ರಕ್ತವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಅಲ್ಲಿ ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದನು. చూడండి ఇక్కడ 9:7 హెబ్రీయులకు రాసిన పత్రిక 9:7 మనం చూసుకోవచ్చు. ಇಲ್ಲಿ 9ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡಬಹುದು. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొనొచ్చు రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. ಎರಡನೆಯ ಭಾಗದೊಳಗೆ ಮಹಾಯಾಜಕನೊಬ್ಬನು ವರ್ಷಕ್ಕೆ ಒಂದು ಸಾರಿ ಹೋಗುತ್ತಾನೆ. ಅವನು ರಕ್ತವನ್ನು ತಕ್ಕೊಳ್ಳದೆ ಹೋಗುವುದಿಲ್ಲ. ಆ ರಕ್ತವನ್ನು ತನಗೋಸ್ಕರವೂ ಜನರ ತಪ್ಪುಗಳಿಗೋಸ್ಕರವೂ ಸಮರ್ಪಿಸುತ್ತಾನೆ. కాబట్టి ఈ రీతిగా ఆయన ప్రతి సంవత్సరం కూడా ప్రజల కొరకు తన కొరకు ఆ యొక్క అర్పిస్తూ వస్తూ ఉన్నాడు. ಈ ರೀತಿಯಾಗಿ ಆತನಿಗೋಸ್ಕರ ಪ್ರಜೆಗಳಿಗೋಸ್ಕರ ಆ ಒಂದು ಅರ್ಪಣೆಯನ್ನು ಅರ್ಪಿಸ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. 9వ వచనం చివరి భాగంలో చూసుకుంటే 9ನೇ ವಚನ ಕೊನೆ ಭಾಗದಲ್ಲಿ ನೋಡುವುದಾದರೆ ఇతను చేసే ఈ రీతిగా చేసే యొక్క ఆరాధనలు అవి దేవుని సంతృప్తి పరచట్లేదు. ಈ ರೀತಿಯಾಗಿ ಮಾಡುವಂತ ಆರಾಧನೆಯಲ್ಲಿ ದೇವರನ್ನು ಅದು ಸಂತೃಪ್ತಿ ಪಡಿಸ್ತಾ ಇರಲಿಲ್ಲ. చూడండి ఈ అక్కడ మనం 9 చివరిలో చూసుకుంటే 9ನೇ ವಚನ ಕೊನೆ ಭಾಗದಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి. ದೇವಾರಾಧನೆ ಮಾಡುವವರನ್ನು ಮನಸಾಕ್ಷಿಯು ಒಪ್ಪುವಂತೆ ಸಿದ್ಧಿಗೆ ತರಲಾರದೆ. చూడండి ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయి అర్పణలు బలులు అర్పించబడుతున్నాయి. ಇಲ್ಲಿ ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡುವ ಮನಸಾಕ್ಷಿ ಒಪ್ಪುವಂತ ಸಿದ್ಧಿಗೆ ಬಾರದಂತ ಒಂದು ಅರ್ಪಣೆಗಳನ್ನು ಇಲ್ಲಿ ಸಮರ್ಪಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి అలాంటి అర్పణలు జరుగుతున్నాయి. కాబట్టి మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తువు ఈ లోకానికి రాబడినారు. ಆ ಒಂದು ಆರಾಧನೆಗಳನ್ನು ನಡೀತಾ ಇರೋದ್ರಿಂದ ದೇವರು ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಬರುವುದಕ್ಕೆ ಸಿದ್ಧವಾದನು. ఎందుకంటే ఒక మా దేవుని యొక్క ఉగ్రత నుండి మనిషి తప్పించుకోవాలి అంటే, ಏಕೆಂದರೆ ದೇವರ ಒಂದು ಕೋಪದಿಂದ ಮನುಷ್ಯನು ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂದರೆ పరిశుద్ధుడైన దేవునితో ఒక పాపి అయిన మనుష్యుడు పరిశుద్ధుడిగా మారి కలవాలి అంటే, ಪರಿಶುದ್ಧನಾದಂಥ ದೇವರು ಒಂದು ಪಾಪಿಯಾದಂಥ ಮನುಷ್ಯನು ದೇವರೊಟ್ಟಿಗೆ ಸೇರಬೇಕೆಂದರೆ మనుషులందరూ రక్షణలోకి నడిపింపబడి ಮನುಷ್ಯರೆಲ್ಲರೂ ರಕ್ಷಣೆ ಒಳಗೆ ನಡೆಸಲ್ಪಟ್ಟು సత్యం సర్వసత్యం అనే అనుభవ జ్ఞానంలో ప్రతి వ్యక్తి నడవటానికి ಆ ಒಂದು ಸರ್ವ ಸತ್ಯದಲ್ಲಿ ಆ ಒಂದು ಅನುಭವದಲ್ಲಿ ಮನುಷ್ಯನು ನಡೆಯಬೇಕೆಂದು అలాంటి ఆ రీతిగా చేయటానికి ఈ యొక్క మధ్యవర్తి అవసరమైనాడు. ಆ ರೀತಿಯನ್ನು ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಈ ಒಂದು ಮಧ್ಯಸ್ಥನು ಅವಶ್ಯಕತೆನಾಗಿದ್ದನು. ఆ యొక్క మధ్యవర్తి ఎవరో కాదు, క్రీస్తు యేసు అన్నాడు. మనకి అక్కడ పౌలు గారు తెలియపరుస్తూ వచ్చారు. ಮಧ್ಯಸ್ಥನು ಯಾರು ಅಲ್ಲ, ಕ್ರಿಸ್ತನು ಆ ಮನುಷ್ಯ ರೂಪದಲ್ಲಿ ಬಂದಿದ್ದಾನೆ ಎಂದು ಪೌಲ ನಮಗೆ ತಿಳಿಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారే ఆ యొక్క మధ్యవర్తిగా రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಬರೋದಕ್ಕಾಗಿ ಯಾಕೆ ಆ ಒಂದು ಅವಶ್ಯಕತೆ ಬಂದಿದೆ ಅಂದ್ರೆ, అంతకు ముందు దేవుడు మనుషులలో నుండి ఎవరన్నా మధ్యవర్తి ఉన్నాడా అని దేవుడు చూసి ఆశ్చర్యపోయినాడు. ಅದಕ್ಕೂ ಮುಂಚಿತವಾಗಿ ಮನುಷ್ಯರಲ್ಲಿ ಯಾರಾದರೂ ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಇದಾನ ಎಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡಿ ಆತನು ಎಷ್ಟು ಆಶ್ಚರ್ಯಪಟ್ಟನು. ఈ మనుషులలో ఎవరు కూడా నాకును ప్రజలకు మధ్యవర్తిత్వం వహించగలిగిన వ్యక్తి ఎవరూ లేదని చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి మధ్యవర్తిగా రాబడ్డారు. ಮನುಷ್ಯರಲ್ಲಿ ಯಾರು ನನಗೂ ಮನುಷ್ಯರಿಗೆ ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಯೋಚನೆ ಮಾಡಿ ದೇವರೇ ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಬರೋದಕ್ಕೆ ಸಿದ್ಧನಾದನು. చూడండి, మధ్యవర్తికి ముఖ్యంగా 3 లక్షణాలు కలిగి ఉండాలి. ಮಧ್ಯಸ್ಥನಿಗೆ 3 ಲಕ್ಷಣಗಳನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. మొట్టమొదటి ఏంటంటే అది ఆయన దేవుని యొక్క చెంతకు చేరగలిగిన వ్యక్తిగా ఉండాలి. ಆತನು ಮೊದಲನೇದಾಗಿ ದೇವರ ಒಂದು ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಸೇರುವಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿರಬೇಕು. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ లక్షణాన్ని కలిగి ఉన్నారా లేదా మనం చూద్దాము. ಕರ್ತನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆ ಲಕ್ಷಣಗಳನ್ನು ಹೊಂದಿದ್ದಾನ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡೋಣ. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధమైన వ్యక్తి మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళగలగడు. ಯಾಕೆಂದರೆ ದೇವರು ಪರಿಶುದ್ಧನಾದಂಥ ಮನುಷ್ಯನು ಮಾತ್ರ ದೇವರೊಟ್ಟಿಗೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26లో మనం చూసుకుంటే, ಅದೇ ಹೆಬ್ರಿ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 7ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారో ఆయన యొక్క గుణగణం ఏంటో ఇక్కడ మనకు తెలియపరచబడ్డాయి. ಕರ್ತನಾದಂಥ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾರು ಎಂಬುದಾಗಿ ಆತನ ಒಂದು ಗುಣಗಳನ್ನು ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. చూడండి, యవనస్తులు ఎవరన్నా కన్నడలో చదవండి. 7:26. 7ನೇ ಅಧ್ಯಾಯ 26ನೇ ವಚನ. ಯಾರಾದರೂ ಯವನಸ್ಥರು ಓದಿರಿ.
ಹಿಬ್ರಿಯರ ಬರೆದ ಪತ್ರಿಕೆ 7:26. ನೀವು ఎవరు కన్నడలో కానీ తెలుగు కానీ ఎవరైనా చదవండి. చూడండి, ఆయన ఎలాంటి వాడై ఉండాలంట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరకగా ప్రత్యేకంగా ఉన్నవాడై ఉండాలి. ನೋಡಿರಿ, ಇಲ್ಲಿ ಆತನು ಎಂಥವನಾಗಿರಬೇಕೆಂದರೆ ಪರಿಶುದ್ಧನು, ನಿರ್ದೋಷಿಯು, ನಿಷ್ಕಳಂಕನು, ಪಾಪಿಗಳಲ್ಲಿ ಸೇರದೆ ಪ್ರತ್ಯೇಕವಾಗಿರುವವನು. అదేవిధంగా ఆకాశ మండలమి కంటే మిక్కిల హెచ్చైన వాడై ఉండాలి. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಆಕಾಶ ಮಂಡಳಗಳಿಂತಲೂ ಗಿಂತ ಉನ್ನತದಲ್ಲಿರುವಂತವನಾಗಿರಬೇಕು. కాబట్టి ఇలాంటి లక్షణం కలగ వ్యక్తి అయితేనే ఆ యొక్క దేవునికి మనిషినికి మధ్యవర్తిత్వం చేయగలరు. ಈ ರೀತಿಯಾದಂಥ ಮನುಷ್ಯನಾದ್ರೆ ಮಾತ್ರ ದೇವರಿಗೂ ಮನುಷ್ಯರಿಗೂ ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಇರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. రెండవ ఆయనలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ಎರಡನೇ ಲಕ್ಷಣ ಆತನಲ್ಲಿ ಇರಬೇಕಾದಂಥದ್ದು ఆయన ಏನಂದ್ರೆ మనుష్యులకు అంటే మానవుల చెంతకు చేరగలిగిన వ్యక్తిగా ఉండాలి. ಆತನು ಮನುಷ್ಯರ ಒಳಗಡೆ ಮನುಷ್ಯರ ಹತ್ರ ಸೇರುವಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿರಬೇಕು. అంటే మనుష్యుల దగ్గర తను తాను తగ్గించుకున్న వ్యక్తిగా ఉండాలి. ಅಂದರೆ ಮನುಷ್ಯರ ಹತ್ರ ತನ್ನನ್ನು ತಾನು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿರಬೇಕು. చూడండి, మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5-6-7 వచనాలు చూసుకుంటే, ನೋಡಿರಿ, ಫಿಲಿಪಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 5-6-7 ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡೋದಾದರೆ అక్కడ మనం చూస్తాము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన్ను తాను ఏ రీతిగా ఆ యొక్క మానవుల ముందు తగ్గించుకొని ఉన్నారో తెలియపరుస్తూ ఉన్నారు గ్రంథకర్త. ಅಲ್ಲಿ ನೋಡೋದಾದರೆ ಗ್ರಂಥಕರ್ತನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತನ್ನನ್ನು ತಾನು ಎಷ್ಟು ತಗ್ಗಿಸಿಕೊಂಡನು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. 5-6-7 ವಚನಾలు 5-6-7 ವಚನವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿದ್ದಂಥ ಮನಸ್ಸು ನಿಮ್ಮಲ್ಲಿಯೂ ಇರಲಿ. ಆತನು ದೇವ ಸ್ವರೂಪನಾಗಿದ್ದರೂ ದೇವರಿಗೆ ಸರಿಸಮಾನನಾಗಿರುವುದೆಂಬ ಅಮೂಲ್ಯ ಪದವಿಯನ್ನು ಬಿಡಲೊಲ್ಲದೆ ಎಂದಣಿಸದೆ ತನ್ನನ್ನು ಬರೆದು ಮಾಡಿಕೊಂಡು ದಾಸನ ರೂಪವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ಮನುಷ್ಯರಿಗೆ ಸದೃಶನಾದನು. చూడండి, ఆయన తన్ను తాను తగ్గించుకొని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తుడుగా చేసుకున్నాడని ఇక్కడ మనం చూస్తాము. ನೋಡಿರಿ, ಇಲ್ಲಿ ತನ್ನನ್ನು ತಾನೇ ಬರೆದು ಮಾಡಿಕೊಂಡು ದಾಸನ ರೂಪವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ಮನುಷ್ಯರಿಗೆ ಸದೃಶನಾಗಿ ತನ್ನನ್ನು ತಾನೇ ತಗ್ಗಿಸಿಕೊಂಡನೆಂಬುದಾಗಿ ನಾವು ಇಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. చూడండి, మూడవ లక్షణం ఏంటంటే, ನೋಡಿರಿ, ಮೂರನೇ ಲಕ್ಷಣವೇನೆಂದರೆ, ఈ మొదటిది రెండవది ఆయన యొక్క అర్హతల గురించి మాట్లాడుతున్నాయి. ಮೊದಲನೇ ಮತ್ತು ಎರಡನೇ ಲಕ್ಷಣಗಳು ಆತನ ಒಂದು ಅರ್ಹತೆ ಕುರಿತಾಗಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾವೆ. కానీ ఇక మూడో లక్షణం ఏంటంటే, ಆದರೆ ಇಲ್ಲಿ ಮೂರನೇ ಲಕ್ಷಣವೇನೆಂದರೆ, తనకు తానుగా ఆయన ప్రాయశ్చిత్తం చేసుకునే వ్యక్తిగా ఉండాలి. ತನಗೆ ತಾನೇ ಪ್ರಾಯಶ್ಚಿತ್ತವನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿರಬೇಕು. అంటే తనకు తన ఇష్టానుసారంగా తను తానే ప్రాయశ్చిత్తం చేసుకునే వ్యక్తి, అలాంటి మనిషిగా ఉండాలి. ತನ್ನ ಇಷ್ಟವಾಗಿ ತಾನೇ ತಗ್ಗಿಸಿಕೊಂಡು ಅರ್ಪಿಸಿಕೊಳ್ಳುವಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿರಬೇಕು. యోహాను సువార్త 10:18 మనం చూసుకుంటే, ಯೋಹಾನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 10వ అధ్యాయము 10ನೇ ಅಧ್ಯಾಯ 18వ వచనం చూసుకుంటే, 18ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡೋದಾದರೆ, చదవండి. ನನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಯಾರು ನನ್ನಿಂದ ತೆಗೆಯರು, ನನ್ನಷ್ಟಕ್ಕೆ ನಾನೇ ಅದನ್ನು ಕೊಡುತ್ತೇನೆ. ಅದನ್ನು ಕೊಡುವುದಕ್ಕೆ ನನಗೆ ಅಧಿಕಾರ ಉಂಟು, ಅದನ್ನು ತಿರುಗಿ ಪಡೆದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ನನಗೆ ಅಧಿಕಾರ ಉಂಟು. ಈ ಅಪ್ಪಣೆಯನ್ನು ನನ್ನ ತಂದೆಯಿಂದ ಹೊಂದಿದ್ದೇನೆ ಅಂದನು. చూడండి, ఇక్కడ ప్రభువారు తనకు తానే తన ఇష్టానుసారంగా తండ్రి యొక్క ఆలోచన ఆయన్ను నెరవేర్చుకునే యొక్క ಮಧ್ಯವರ್ತಿగా మనం ಕನಿಪಿస్తూ ఉన్నారు. ನೋಡಿರಿ, ಇಲ್ಲಿ ಆತನು ತನ್ನಷ್ಟಕ್ಕೆ ತಾನೇ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಎಷ್ಟು ಅರ್ಪಿಸಿಕೊಳ್ಳುವುದನ್ನು ನಾವು ಇಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలము ఇక్కడికి వచ్చింది మనం ఎందుకంటే, ಆದ್ದರಿಂದ ಈ ಒಂದು ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಇಲ್ಲಿ ಬಂದಿರುವುದು ಏಕೆಂದರೆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించుకోవడానికి, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಆರಾಧಿಸಬೇಕು. మనం ఎందుకు ఆయన్ని ఆరాధించాలి? ನಾವು ಆತನನ್ನು ಯಾಕೆ ಆರಾಧಿಸಬೇಕು? ఒకవేళ ఎవరైనా మీ కాలేజెస్లో కానీ మీ యొక్క స్థలాల్లో కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఏంటి, ఆయన ఎందుకు నీవు ಆರಾಧಿಸುತ್ತಾವು అని ఎవరంటే మీరు ఏమని ಆನ್ಸರ್ చెప్తారు? ನೀವು ಕೆಲಸ ಮಾಡುವಂಥ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಇಲ್ಲ ಕಾಲೇಜ್ಗಳಲ್ಲಿ ಯಾರಾದರೂ ನಿಮ್ಮನ್ನು ಕ್ರಿಸ್ತನನ್ನು ನೀನು ಯಾಕೆ ಆರಾಧಿಸ್ತೀಯ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದರೆ ನೀವು ಏನು ಹೇಳ್ತೀರಿ?
నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ಸಹೋದರರು ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ಒಂದು ವಿಡಿಯೋನ ನೋಡ್ತಾ ಇದ್ದರು. ఒక వ్యక్తి ఒక మామూలు మనుష్యుడిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ಒಂದು ವ್ಯಕ್ತಿ ಒಂದು ಸಾಮಾನ್ಯ ಮನುಷ್ಯನನ್ನು ಇಂಟರ್ವ್ಯೂ ಮಾಡ್ತಾ ಇದ್ದನು. మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ దేశంలో ఏమైనా మంచి పనులు చేశారా అని అడిగారు. ನಮ್ಮ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮೋದಿ ಅವರು ಈ ದೇಶಕ್ಕೆ ಏನಾದರೂ ಒಳ್ಳೆ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಕೇಳ್ತಾ ಇದ್ದನು. చాలా చేశారని ఎదుటి వ్యక్తి చెప్తూ ఉన్నారు. ಬಹಳ ಮಾಡಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲಿರುವಂತ ವ್ಯಕ್ತಿ ಹೇಳ್ತಾ ಇದ್ದರು. మేమందరం ఆయన భక్తులమని ఆయన గొప్పగా చెప్పాడు. ఆయన ನಾವೆಲ್ಲರೂ ಆತನಿಗೆ ಭಕ್ತರು ಎಂಬುದಾಗಿ ಆತನೆಷ್ಟು ಬಹಳ ದೊಡ್ಡದಾಗಿ ಹೇಳಿದರು. దయచేసి ఆయన చేసిన ఒక 3 ఉపయోగమైన కార్యాలు, మన దేశానికి చేసిన గొప్ప ఉపయోగమైన కార్యాలు చెప్పండి అని అడుగుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏమీ చెప్పలేకపోయినాడు. ದಯವಿಟ್ಟು ನೀವು ಏನಾದರೂ ಒಂದು 3 ಕಾರ್ಯಗಳು ಒಳ್ಳೆ ಕಾರ್ಯಗಳು ಆತನು ಮಾಡಿರುವುದನ್ನು ಹೇಳಿರಿ ಅಂದರೆ ಆತನ ಎದುರು ಅಲ್ಲಿರುವಂಥ ವ್ಯಕ್ತಿ ಹೇಳದೆ ಹೋದನು. చాలా చేశాడు అని చెప్తున్నాడు, కానీ ఏం చేశాడు అన్నది 1, 2, 3 అని చెప్పలేని పరిస్థితిగా ఉంది. ಬಹಳ ಮಾಡಿದನೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದನು, ಆದರೆ 1, 2, 3 ಅಂಶಗಳು ಹೇಳಿ ಅಂದರೆ ಹೇಳದೇ ಇದ್ದನು. ఒకవేళ అదే రీతిగా మిమ్మల్ని ఎవరైనా, మీరు యేసుక్రీస్తు నమ్ముతున్నారు, యేసుక్రీస్తు వల్ల మీకు కలిగిన ఉపయోగాలు ఏంటి, ఆయన ఎందుకు మీరు ఆరాధిస్తున్నారు అని మీరు ఎవరైనా అడిగితే మీరు ఏ రీతిగా వారికి ఉత్తరం చెప్తారు? ಅದೇ ರೀತಿಯಾಗಿ ಯಾರಾದರೂ ನಿಮ್ಮನ್ನು ದೇವರನ್ನು ಯಾಕೆ ನಂಬುತ್ತಾ ಇದ್ದೀರಿ, ಯಾಕೆ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದೀರಿ ಎಂಬುದನ್ನು ಕೇಳಿದರೆ ನೀವು ಏನು ಉತ್ತರವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದೀರಿ? కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలం ఏం చేద్దామంటే కొన్ని మాటలను ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితాల్లో చేసిన ఆ యొక్క ఘనమైన కార్యాలు ఏంటి అన్నట్టు కొన్ని చూసుకొని మనము ఆరాధనలకు వెళదాము. ಅದರಿಂದ ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಕೆಲವು ದೇವರು ನಮಗೆ ಮಾಡಿರುವಂಥ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡಿ ನಾವು ಅದನ್ನು ನೆನೆಸಿಕೊಂಡು ಆರಾಧನೆಗೆ ಹೋಗುತ್ತೇವೆ. మనం శరీర సంబంధమైన కార్యాలను వారికి మనం ఎవరికైనా చెప్తే కూడా అది వారు నమ్మే స్థితిలో ఉండరు. ನಾವು ಶರೀರ ರೀತಿಯಲ್ಲಿ ನಡೆದಂಥ ಕಾರ್ಯಗಳು ಹೇಳಿದರೆ ಅವರು ನಂಬುವಂಥ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರೋದಿಲ್ಲ. ఎందుకంటే శరీర సంబంధమైన వాటిని గురించి చెప్తే మనకంటే 10 వారు ఉన్నత స్థానంలో ఉన్నారు. ಯಾಕೆಂದರೆ ಶಾರೀರಿಕ ಸಂಬಂಧ ಕಾರ್ಯಗಳು ನಾವು ಹೇಳುವುದಾದರೆ ನಮಗಿಂತ 10 ಪಟ್ಟು ಜಾಸ್ತಿ ಅವರು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಟ್ಟವರಾಗಿದ್ದಾರೆ. ఒకవేళ నేను యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల నాకు కారు వచ్చిందని మనం అన్నాం అనుకోండి, ಒಂದು ವೇಳೆ ಯೇಸುಕ್ರಿಸ್ತನನ್ನು ನಂಬಿರೋದ್ರಿಂದ ನನಗೆ ಕಾರ್ ಬಂದಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾದರೆ, ఎదుటి వ్యక్తి నాకు 2 కార్లు 3 కార్లు ఉన్నాయి, యేసుక్రీస్తు నమ్ముకోకుండానే 2 కార్లు 3 కార్లు ఉన్నాయని కూడా మాట్లాడవచ్చు. ಅಲ್ಲಿರುವಂಥ ಇನ್ನೊ ವ್ಯಕ್ತಿ ನನಗೆ 2-3 ಕಾರುಗಳು ಬಂದಿದ್ದಾವೆ, ಯೇಸುಕ್ರಿಸ್ತನ ನಂಬದೇ ಇದ್ದರೂ ನನಗೆ ಬಂದಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಬೋದು. కాబట్టి శరీర సంబంధమైన వాటితో మనము యేసుక్రీస్తు వారిని పోల్చి మాట్లాడకూడదు. ಆದ್ದರಿಂದ ಶಾರೀರಿಕವಾದಂಥ ಸಂಬಂಧಗಳಿಗಾಗಿ ಕಾರ್ಯಗಳಿಗಾಗಿ ನಾವು ಅವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡದೇ ಇರಬೇಕು. కాబట్టి మొట్టమొదటిగా ఆయన మనకు చేసిన గొప్ప ఉపయోగం ఏంటి అంటే, ಮೊದಲನೇದಾಗಿ ನಮಗೆ ಮಾಡಿದಂಥ ಒಳ್ಳೆ ಒಂದು ಉಪಯೋಗ ಕಾರ್ಯ ಏನು ಎಂದರೆ, ఆయన రక్షణార్థమైన మధ్యవర్తిగా ఈ లోకానికి దిగి వచ్చినారు. ಆತನು ರಕ್ಷಣಾರ್ಥಕವಾಗಿ ಒಂದು ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದಿದ್ದಾನೆ. ఎందుకంటే మనం పైన చూసుకున్నాం కదా, మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని యొక్క ఇచ్చగా ఉంది. ಯಾಕಂದ್ರೆ ನಾವು ನೋಡಿಕೊಂಡವಲ್ಲ, ಮನುಷ್ಯರೆಲ್ಲರೂ ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಬೇಕು ಎಂಬುದಾಗಿ ದೇವರ ಚಿತ್ತವಾಗಿದೆ. సత్యాన్ని గురించిన జ్ఞానము, అనుభవ జ్ఞానం ప్రతి వ్యక్తికి రావాలని చెప్పే దేవుడు మధ్యవర్తిని మన మధ్యకు పంపించినారు. ಸತ್ಯದ ಅನುಭವದ ಜ್ಞಾನವನ್ನು ಹೊಂದಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಬಂದಿರುವುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను రక్తం కార్చి మన కొరకు మరణించి పాతి పెట్టబడి పునరుద్ధానుడవడం ద్వారా మనల్ని పాపం నుండి విముక్తులను చేశారు. ನೋಡಿರಿ, ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮರಣ ಹೊಂದಿ ಉಣಲ್ಪಟ್ಟು 3ನೇ ದಿನದಲ್ಲಿ ತಿರುಗಿ ಎದ್ದು ಬಂದು ನಮಗೆ ರಕ್ಷಣೆಯನ್ನು ಕೊಟ್ಟು ನಮಗೆ ರಕ್ಷಣೆ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. కాబట్టి మనము ఈనాడు పాపము నుండి విడుదల పొందుకున్న వారిగా, పాపం నుండి విమోచింపబడిన వారిగా, ಪರಿಶುದ್ಧలుగా మనం మార్చబడ్డాము. ನೋಡಿರಿ, ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಪಾಪದಿಂದ ಬಿಡಿಸಲ್ಪಟ್ಟು, ಪಾಪದಿಂದ ವಿಮೋಚಿಸಲ್ಪಟ್ಟು ಪರಿಶುದ್ಧರಾಗಿ ನಾವು ಈ ದಿನದಲ್ಲಿ ಇದ್ದೇವೆ. ఎందుకంటే ఆయన తన ఇష్టానుసారంగానే మన యొక్క అతిక్రమములను దానికి క్రయం చెల్లించారు. ಯಾಕೆಂದರೆ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ತನ್ನ ಇಷ್ಟಾನುಸಾರವಾಗಿ ಅದಕ್ಕೆ ಒಂದು ಕ್ರಯವನ್ನು ಅರ್ಪಿಸಿದನು. మనందరం చేసిన పాపాలకు శిక్ష ఉంది. ఆ శిక్ష తన మీద వేసుకొని క్రయాన్ని చెందించి మనల్ని ఆ పాపం విడుదల చేశారు. ಯಾಕೆಂದರೆ ನಾವು ಮಾಡಿದಂಥ ಪಾಪಗಳಿಗೆ ಎಷ್ಟೋ ಕ್ರಯವನ್ನು ಸಲ್ಲಿಸಬೇಕಾಗಿದೆ, ಅದರಿಂದ ಆತನು ಆ ಕ್ರಯಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿ ನಮಗೆ ವಿಮೋಚನೆಯನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾನೆ. కాబట్టి ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను ఉదయకాలం ఆరాధించడానికి, ఆయన నా యొక్క రక్షణార్థమైన
మధ్యవర్తిగా వచ్చి నన్ను రక్షించాడు కాబట్టి నేను ఆయన ఆరాధిస్తాను. ಯಾಕೆ ನಾವು ಆತನನ್ನು ಆರಾಧಿಸಬೇಕೆಂದರೆ ದೇವರು ನಮಗೋಸ್ಕರ ರಕ್ಷಣಾರ್ಥಕವಾಗಿ ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಬಂದಿದ್ದಕ್ಕಾಗಿ ನಾವು ಆತನನ್ನು ಆರಾಧಿಸಬೇಕು. రెండవ మాట మనం చూసుకుంటే ఆయన మనల్ని సరైన మార్గాన్ని తెలిపే ఒక మధ్యవర్తిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ಎರಡನೇದಾಗಿ ಆತನು ನಮಗೆ ಸರಿಯಾದಂಥ ಮಾರ್ಗವನ್ನು ತಿಳಿಸಿಪಡುವಂಥ ಒಂದು ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అంటే మనం నడవవలసిన త్రోవను మనకు తెలియపరిచే ఒక మధ్యవర్తి. ಅಂದರೆ ನಾವು ನಡೆಯಬೇಕಾದಂಥ ಮಾರ್ಗಗಳನ್ನು ಆಗಿರುವಂಥ ಒಂದು ಮಧ್ಯಸ್ಥನಾಗಿದ್ದಾನೆ. చూడండి యోబు గ్రంథము 33:23లో మనం చూసుకుంటే, ನೋಡಿರಿ ಯೋಬನ ಗ್ರಂಥ 33ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನದಲ್ಲಿ, యోబు గ్రంథము 33:23, ಯೋಬನ ಗ್ರಂಥ 22ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಚನ, ನೀನು ಸರ್ವಶಕ್ತನ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಂಡು ನಿನ್ನ ಗುಡಾರಗಳಿಂದ ಅನ್ಯಾಯ. 33:23, 33ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಚನ. ಮನುಷ್ಯ ಕರ್ತವ್ಯವನ್ನು ತೋರಿಸತಕ್ಕ ಸಹಸ್ರ ದೂತರಲ್ಲಿ ಒಬ್ಬನು ಅವನಿಗೆ ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಬೇಡುವುದರಿಂದ. చదవండి 24 కూడా చదవండి. ದೇವರು ಒಂದು ವೇಳೆ ಆ ಮನುಷ್ಯನಿಗೆ ಮೆಚ್ಚಿ ಈಡು ಸಿಕ್ಕಿತು ಅಧೋಲೋಕಕ್ಕೆ ಇಳಿಯದಂತೆ ಇವನನ್ನು ರಕ್ಷಿಸು ಎಂದು ಅಪ್ಪಣೆ ಕೊಟ್ಟರೆ ಅವನ ದೇಹವು ಬಾಲ್ಯಕ್ಕಿಂತಲೂ ಕೋಮಲವಾಗುವುದು. 23-24 చూడండి, అక్కడ మనం చూస్తే నరులకు యుక్తమైన దానిని వానికి తెలియజేయుటకు చూడవచ్చు. ನೋಡುವುದಾದರೆ ಮನುಷ್ಯರಿಗೆ ಮೆಚ್ಚುಗೆ ಆಗಿರುವಂಥ ಒಂದು ವಿಷಯವನ್ನು ನಾವು ಇಲ್ಲಿ ನೋಡಬಹುದು. అంతేకాదు పాతాళంలోకి దిగి వెళ్లకుండా వారిని విడిపించి వాని కొరకు ప్రాయచిత్తం చేయటానికని కూడా ఉంది అక్కడ. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಅಧೋಲೋಕಕ್ಕೆ ಇಳಿಯದಂತೆ ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸುವ ಆ ಒಂದು ಪ್ರಾಯಶ್ಚಿತ್ತ ಕಾರ್ಯವು ಕೂಡ ಅಲ್ಲಿ ಇದೆ. అదేవిధంగా అదే అధ్యాయం 14-18 వరకు చూస్తే కూడా ಅದೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 14ನೇ ವಚನದಿಂದ 18ನೇ ವಚನದವರೆಗೆ ನಾವು ನೋಡುವುದಾದರೆ కొన్ని చివరిలో చూస్తే ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశంను సిద్ధపరచునని మాటను చూడవచ్చు. ಕೊನೆಯ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದರೆ ಅವರ ಕಿವಿಗಳನ್ನು ತೆರೆದು ಅವರಿಗೆ ಶಿಕ್ಷಾ ವಚನವನ್ನು ಉಪದೇಶಿಸಿ. కాబట్టి మనము దేవుని యొక్క దృష్టి నుంచి మనం దేవుని దృష్టిలో ఎలా ప్రవర్తించాలి, ಆದ್ದರಿಂದ ನಾವು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರವರ್ತಿಸಬೇಕು, అంటే ఏ విషయం మనం ఏ రీతిగా ఏం చేస్తే దేవునికి ఇష్టంగా ఉంటుంది, ಅಂದ್ರೆ ನಾವು ಯಾವ ವಿಷಯ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಮಾಡಿದರೆ ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾಗಿರುತ್ತದೆ, దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుడు ఎలా నడుచుకుంటే ఇష్టపడతాడు, ದೇವರ ಚಿತ್ತವೇನು, ನಾವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ನಡೆದುಕೊಂಡರೆ ದೇವರು ಇಷ್ಟಪಡುತ್ತಾನೆ, అలాగా మనకి తెలియపరుస్తూ మనల్ని సరైన మార్గంలో ఆయన నడిపించే ఆ యొక్క మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿ ಆ ಮಾರ್ಗಗಳನ್ನು ತಿಳಿಯಪಡಿಸುವಂತ ಆ ಒಂದು ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ನಮಗೋಸ್ಕರ ಬಂದಿದ್ದಾನೆ. చూడండి, మూడోదిగా ఆయన మనకు విజ్ఞాపనకర్తగా ఉండే మధ్యవర్తిగా పనిచేస్తూ ఉన్నారు. ನೋಡಿರಿ, ಮೂರನೇದಾಗಿ ನಮಗೋಸ್ಕರ ಆತನು ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡುವಂತ ಒಂದು ಮಧ್ಯಸ್ಥನಾಗಿದ್ದಾನೆ. మొదటి యోహాను 2:1 మనం చూసుకుంటే, ಮೊದಲನೆಯ ಯೋಹಾನ ಪತ್ರಿಕೆ 2వ అధ్యాయము 1వ వచనము. ఎవరైనా చదవండి, యవనస్తులు చదవండి. కన్నడలో చదవండి యవనస్తులు ఎవరైనా. మొదటి యోహాను 2:1, 2వ అధ్యాయము 1వ వచనము. ಮೊದಲನೇ ಯೋಹಾನ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನ. చూడండి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు పాపం చేయరు. ನೋಡಿರಿ, ಯೇಸುಕ್ರಿಸ್ತನ ರಕ್ತದಲ್ಲಿ ತೊಳೆಯಲ್ಪಟ್ಟವರು ಪಾಪ ಮಾಡೋದಿಲ್ಲ. ఒకవేళ పాపం చేస్తే, ಒಂದು ವೇಳೆ ಪಾಪ ಮಾಡಿದರೆ, తెలియకుండా పాపం జరిగితే, ತಿಳಿಯದೆ ಪಾಪ ನಡೆದರೆ, కాబట్టి మన కొరకు విజ్ఞాపన చేసే ఆ యొక్క ఆదరణకర్త ఉత్తరవాది
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ನಮಗೋಸ್ಕರ ಆತನು ಮಾಡುವಂತ ಒಂದು ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡುವಂತ ಕರ್ತನು ಯೇಸುಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆ. ఆయన తండ్రి దగ్గర మన గురించి ఆయన విజ్ఞాపన చేస్తారు. ಆತನು ತಂದೆಯ ಬಳಿಯಲ್ಲಿ ನಮಗೋಸ್ಕರ ವಿಜ್ಞಾಪನೆಯನ್ನು ಮಾಡುತ್ತಾನೆ. కాబట్టి తిరిగి ఏం చేస్తారంటే తన రక్తాన్ని తండ్రి దగ్గర తీసుకువెళ్ళి ಆತನೇನ್ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ ತಿರುಗಿ ಆತನ ರಕ್ತವನ್ನು ತಂದೆ ಬಳಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ, ఇదిగో ఈ నా కుమారుడు తెలియక తప్పు చేశాడు, తిరిగి నేను రక్తాన్ని ఈయన కొరకు కార్చాను, క్రయాన్ని చెల్లించానని తండ్రికి విజ్ఞాపన చేస్తారు. ತಿರುಗಿ ಆತನ ರಕ್ತವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ, ನನ್ನ ಮಗನು ತಿರುಗಿ ಪಾಪವನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ, ನನ್ನ ರಕ್ತವನ್ನು ಮತ್ತೆ ಸುರಿಸಿ ಕ್ರಯಕ್ಕಾಗಿ ನಾನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದೇನೆ ಎಂದು ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡುತ್ತಾನೆ. ఆ రీతిగా ఈ యొక్క నా కుమార్తెని నీవు క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేస్తారు. ಆ ರೀತಿಯಾಗಿ ನನ್ನ ಕುಮಾರನನ್ನು ನನ್ನ ಮಗಳನ್ನು ಕ್ಷಮಿಸಿ ಎಂಬುದಾಗಿ ತಂದೆಯ ಬಳಿಯಲ್ಲಿ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡುತ್ತಾನೆ. కాబట్టి ఈయన ఎలా ఉన్నారంటే మన కొరకు విజ్ఞాపన చేసే మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తున్నారు. ಆತನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಅಂದರೆ ನಮಗೋಸ್ಕರ ವಿಜ್ಞಾಪನೆಯನ್ನು ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ನಮಗೆ ಕಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. అదే విధంగా 4వ మాట మనం చూసుకుంటే, ಅದೇ ವಿಧವಾಗಿ 4ನೇ ಕಾರ್ಯ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ, ఈయన ద్వారానే అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే మనము తండ్రి దగ్గరకు చేరగలిగే మధ్యవర్తిగా మనకున్నారు ఆయన. ಆ ಕರ್ತನ ಮೂಲಕವೇ ನಾವು ತಂದೆ ಬಳಿಗೆ ಸೇರುವ ಒಂದು ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಕಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4:6లో మనం చూసుకుంటే, ಎಫೆಸಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ಎಫೆಸಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 4 నుండి 6 వచనాల్లో మనం చూసుకుంటే, 4ರಿಂದ 6 వచనಗಳು ನಾವು ನೋಡೋದಾದ್ರೆ, మనమందరం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరకు తీసుకురాబడ్డామని మన మాటను చూడవచ్చు. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿಯೇ ತಂದೆ ಬಳಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನೋಡಬಹುದು. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే మనము దేవుని దగ్గరికి చేరగలుగుతాము. ಕರ್ತನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವೇ ನಾವು ದೇವರ ಬಳಿಗೆ ಸೇರುತ್ತೇವೆ. తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనమందరము ఆ యొక్క నిత్య జీవానికి పరలోకానికి చేరగలుగుతాము. ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವೇ ನಾವು ಆ ಒಂದು ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ನಾವು ಒಯ್ಯಲ್ಪಡ್ತೇವೆ. కాబట్టి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గరకు నడిపించే మధ్యవర్తిగా మనకు కనిపిస్తున్నారు. ಆದ ಕಾರಣ ತಂದೆಯಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನು ನಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನು ಕೂಡ ತಂದೆ ಬಳಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುವಂತ ಒಂದು ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಕಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి 4 మాటలను మనము ఈ యొక్క మధ్యాహ్న కాలం ముందు నేర్చుకున్నాము. ಆದ್ದರಿಂದ 4 ಮಾತುಗಳು ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲದಲ್ಲಿ ನಾವು ಕಲಿತುಕೊಂಡಿದ್ದೇವೆ. మొదటిగా రక్షణార్థమైన మధ్యవర్తి, ಮೊದಲನೇದಾಗಿ ರಕ್ಷಣಾರ್ಥಕವಾದಂತ ಮಧ್ಯಸ್ಥನು. 2 నడవలసిన త్రోవను తెలియపరిచే మధ్యవర్తి, ಎರಡನೆಯದು ನಡೆಯಬೇಕಾದಂತ ಮಾರ್ಗಗಳನ್ನು ತಿಳಿಯಪಡಿಸುವಂತ ಮಧ್ಯಸ್ಥನು. 3వది విజ్ఞాపనకర్తగా ఉండే మధ్యవర్తి, 3ನೇದು ನಮಗೋಸ್ಕರ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡುವಂತ ಮಧ್ಯಸ್ಥನು. అదే విధంగా 4వది తండ్రి దగ్గర చేర్చగలిగే మధ్యవర్తి. ಅದೇ ವಿಧವಾಗಿ 4ನೇದು ತಂದೆಯ ಬಳಿಯಲ್ಲಿ ಸೇರಿಸುವಂತ ಮಧ್ಯಸ್ಥನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తం కార్చింది, మరణించింది, పునరుద్ధరణ లేచింది మనల్ని మనకందరికి రక్షణ ఇవ్వడానికి. ಆದ ಕಾರಣ ಯೇಸುಕ್ರಿಸ್ತ ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಮರಣ ಹೊಂದಿ ತಿರುಗಿ ಪುನರುತ್ತನಾಗಿ ಬಂದಿರುವುದು ನಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನು ಆತನ ಬಳಿಗೆ ಸೇರಿಸಿ ಆತನಿಗೋಸ್ಕರ ನಾವು ಜೀವಿಸುವುದಕ್ಕಾಗಿ. ఆయన మనల్ని రక్షించి తండ్రి దగ్గరకు చేర్చడానికి ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చినారు. ಆತನು ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿ ನಮ್ಮನ್ನು ತಂದೆ ಬಳಿಗೆ ಸೇರಿಸುವುದಕ್ಕಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಬಂದಿದ್ದಾನೆ. కాబట్టి మనము ఈ యొక్క 4 మాటలను ఆధారం చేసుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించుకుందాం. ಆದ್ದರಿಂದ ಕೇಳಿದಂಥ ಈ ಒಂದು 4 ವಿಷಯಗಳು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ಯೇಸುಕ್ರಿಸ್ತ ದೇವರನ್ನು ನಾವು ಆರಾಧನೆ ಮಾಡುತ್ತೇವೆ. ఈ దేవుడి యొక్క వాక్య భాగాన్ని ఆశీర్వదించునుగా. ದೇವರು ಈ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. విన్న వాక్యమును ద్వారా మనం ముందు చేరి దేవుని ఆరాధన చేద్దాం. అందరూ మోకాళ్ళ మీద రండి. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధమైన మా ప్రభువా, సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీరంతా గొప్ప దేవుడు ప్రభా. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చిన దేవుడిగా మీరున్నారు. మీకు స్తోత్రములు. నిజమైన పాపం చేత అపరాధము చేత సచ్చిన నన్ను ప్రభా తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకం వచ్చుట ద్వారా నా కొరకు కల్వారిశిలలో ప్రాణం పెట్టి, నా కొరకు రక్తాన్ని కార్చి, నా కొరకు సమాధి చెబడి, నా కొరకు తిరిగి లేచినకి నీకు స్తోత్రాలు దేవా. తండ్రితో ఐక్యతపరచడానికి మీరు మధ్యవర్తిగా ఈ లోకమునికి మీరు వచ్చిన్నారు. మీకు స్తోత్రాలు. నా కొరకు విజ్ఞాపన చేసే మధ్యవర్తిగా మీరు ఉన్నారు. మీకు స్తోత్రములు.
నా పాపములను తీసివేయటానికి మధ్యవర్తిగా మీరు ఉన్నారు, మీకు స్తోత్రములు. తండ్రితో దేవా సహవాసం కలిగి ఉండటానికి మధ్యవర్తిగా మీరు ఉన్నారు, మీకు స్తోత్రములు. దేవా తండ్రి, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప కార్యములను మీరు చేస్తూ వచ్చిన బట్టి ప్రభా మీ పాదములకు కృతజ్ఞత స్తోత్రమని చెల్లించుకుంటున్నాను. దేవా తండ్రి చేసిన అద్భుత కార్యానికి మీకు స్తోత్రాలు, ఇచ్చిన రక్షణకై మీకు స్తోత్రములను ప్రభా మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించే వారికి మీరు చేసినారు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ పూజిస్తూ నా జీవితంలో చేసిన మెలుపకాలకై కృతజ్ఞత స్తోత్రములను చెల్లించుకుంటూ దేవా తండ్రి నాకు ఇచ్చిన గొప్ప అవకాశం సమయానికై ఈ సమయాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞత స్తోత్రము చెల్లించుకుంటూ దేవా తండ్రి చేయబోతున్న కార్యం బట్టి కూడా మీకు స్తోత్రము చెల్లించుకుంటూ నా విషయంలో చేసిన రక్షణ కార్యం బట్టి కృతజ్ఞతా స్తోత్రము చెల్లిస్తూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ನಮ್ಮ ಕರ್ತನು ರಕ್ಷಕನು ಒಡೆಯನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮಧುರ ನಾಮದಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಈ ಮಧ್ಯಾಹ್ನ ನಾನು ವಂದಿಸ್ತೇನೆ. మన ప్రభువు మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మధ్యాహ్నపు సమయంలో నా యొక్క వందనాలను తెలియపరుచుచున్నాను. ಮತ್ತೊಂದು ಆವರ್ತಿ ಈ ಒಂದು ಜೆರುಸಲೇಮ್ ಹೌಸ್ ಆಫ್ ಪ್ರೇಯರ್ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಬಂದು ನಿಮ್ಮನ್ನು ನಿಮ್ಮೆಲ್ಲರೊಟ್ಟಿಗೆ ಆರಾಧಿಸುವಂಥ ಕೃಪೆಯನ್ನು ದೇವರು ಒದಗಿಸಿದ್ದಾನೆ ಮತ್ತು ಆತನ ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯಗಳನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳುವಂಥ ಕೃಪೆಯನ್ನು ಸಹ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಕರ್ತನಿಗೆ ನಾನು ವಂದಿಸ್ತೇನೆ, ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತೇನೆ. మరొకసారి మీ మధ్యకు వచ్చి జీవము కలిగిన దేవుని ఆరాధించేటువంటి బాధ్యతను దేవుడు నాకు ఇచ్చాడు. అంత మట్టుకే కాదు, ఆ జీవము కలిగిన దేవుని యొక్క మాటలను యొక్క మధ్యాహ్నం సమయం ముందు మీకు బోధించుటకు కూడా నాకు ఇచ్చిన అవకాశమును బట్టి నేను దేవునికి వందనస్తుడనై ఉన్నాను. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಸಭಾಪಾಲಕರಾದಂಥ ಜಾನ್ ಬಾಬು ಅಂಕಲ್ ಅವರಿಗೂ ಎಲ್ಲ ಸಭೆಯವರ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಹ ನಾನು ಈ ಅವಕಾಶಕ್ಕಾಗಿ ವಂದಿಸ್ತೇನೆ. సంఘ కాపరి నుండి జాన్ బాబు అంకుల్కి సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలను తెలియపరుచుచున్నాను. ನಾವು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ದೇವರ ವಾಕ್ಯಗಳನ್ನು ಧ್ಯಾನಿಸುವ ಹಾಗೆ ನಮ್ಮ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸಿ ನಾವು ನಮ್ಮನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿಕೊಳ್ಳೋ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವುದಕ್ಕಾಗಿ. ನಮ್ಮ ಪ್ರೀತಿಯುಳ್ಳ ತಂದೆಯಾದ ದೇವರೇ, ನಮ್ಮ ರಕ್ಷಕನು ಒಡೆಯನಾದಂಥ ಯೇಸುವೆ, ಈ ಮಧ್ಯಾಹ್ನದ ವೇಳೆಯಲ್ಲಿ ಸ್ವಾಮಿ, ವಾರದ ಮೊದಲನೇ ದಿನದಲ್ಲಿ ನಿನ್ನ ಆಲಯದ ಅಂಗಳದಲ್ಲಿ ಕರ್ತನೆ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡಿ ಬಂದು ನಿನ್ನನ್ನು ಆರಾಧಿಸುವಂಥ ಕೃಪೆ, ಆ ಸೌಭಾಗ್ಯವು ನಮಗೆ ನೀನು ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಮತ್ತು ದೇವರೇ, ಇಲ್ಲಿವರೆಗೂ ನಾವು ನಿನ್ನನ್ನು ಆರಾಧಿಸುವಂತೆ ಸ್ತುತಿಗೀತೆಗಳಿಂದ ಅರಸಿ ನಿನ್ನನ್ನು ಕೊಂಡಾಡುವಂತೆ ಕೃಪೆ ಕೊಟ್ಟಿದ್ದೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ದೇವರೇ ನಾವು ನಿನ್ನ ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯಗಳನ್ನು ಧ್ಯಾನಿಸುವಾಗ ನೀನು ನನ್ನೊಟ್ಟಿಗೆ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ನೀನು ಮಾತನಾಡು ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ವಾಕ್ಯಗಳ ಬೆಳಕಿನಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸು ದೇವರೇ, ನಿನ್ನ ವಾಕ್ಯಗಳ ಬೆಳಕಿನಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಎಚ್ಚರಿಸು ದೇವರೇ, ನಿನ್ನ ವಾಕ್ಯಗಳ ಬೆಳಕಿನಲ್ಲಿ ದೇವರೇ ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ರೂಪಿಸಿಕೊಳ್ಳುವಂತೆ ಕಟ್ಟಿಕೊಳ್ಳುವಂತೆ ನಿನ್ನ ವಾಕ್ಯಗಳ ಬೆಳಕಿನಲ್ಲಿ ನಾವು ಜೀವಿಸುವಂತೆ ನೀನೇ ಸಹಾಯ ಮಾಡಿ ಕೃಪೆ ಕೊಟ್ಟು ನಡೆಸಂದು ರಕ್ಷಕನು ಒಡೆಯನಾದ ಯೇಸುವಿನ ಮಧುರ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಸ್ತೋತ್ರ ಮಾಡಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇನೆ ನಮ್ಮ ಕರ್ತನೆ, ಆಮೆನ್. ಆಮೆನ್. ಈ ದಿನ ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನಿಸುವ ಹಾಗೆ ನಾನು ಈ ದಿನದ ಒಂದು ಟೈಟಲ್, ಈ ಒಂದು ಆರಾಧನೆಗೆ ಆರಿಸಿಕೊಂಡಂಥ ಒಂದು ಪ್ರಸ್ತಾಪ, ಯಾರು ಧನ್ಯರು ಎಂಬುದಾಗಿ. ఈ దినపు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దానికి నేను ఇచ్చిన శీర్షిక ఏమంటే ఎవరు ధన్యులు, ಹೂ ಆರ್ ಬ್ಲೆಸ್ಸೆಡ್ ಎಂಬುದಾಗಿ. ఎవరు ధన్యులు. ಅದಕ್ಕೆ ಆಧಾರವಾಗಿ ನಾವು ದೇವರ ವಾಕ್ಯ ಭಾಗದಿಂದ ಕೆಲವು ವಚನ ವಾಕ್ಯಗಳನ್ನು ನಾವು ನೋಡಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನಿಸುವಂಥವರಾಗಿರೋಣ. దానికి ఆధారముగా దేవుని వాక్యం నుండి కొన్ని వచన భాగాలను మనం చూసుకున్నటువంటి వారమై దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ಮೊದಲನೇದಾಗಿ ಕೀರ್ತನೆಗಳ ಗ್ರಂಥ 84ನೇ ಅಧ್ಯಾಯ, కీర్తనలు 84 4 ಮತ್ತು 5ನೇ ವಚನ. కీర్తనలు 84 4 5వ వచనము. ಯಾರಾದರೂ ಸಿಕ್ಕಿದವರು ಓದಬಹುದು. ನಿನ್ನ ಮಂದಿರದಲ್ಲಿ ವಾಸಿಸುವವರು ಧನ್ಯರು, ಅವರು ನಿತ್ಯವೂ ನಿನ್ನನ್ನು ಕೀರ್ತಿಸುತ್ತಾ ಇರುತ್ತಾರೆ. ಈ ದೇವರ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ,
ఈ వాక్య భాగముందు ఈ విధముగా రాయబడి ఉన్నది, ಯಾರು ಧನ್ಯರು ಎಂಬುದಾಗಿ ನಾವು ಆಲೋಚಿಸುವುದಾದ್ರೆ ధన్యులు ఎవరని మనము ఆలోచించినట్లయితే ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತೆ ఇక్కడ రాయబడినట్లుగా ನಿನ್ನ ಮಂದಿರದಲ್ಲಿ ವಾಸಿಸುವವರು ಧನ್ಯರು. నీ మందిరమునందు నివాసించువారు ధన్యులు. ಹಾಗಾದ್ರೆ ನಾವು ಧನ್ಯರೆಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳಿಕೊಳ್ಳಬೇಕಾದ್ರೆ ಮೊದಲು ನಮ್ಮ ಒಂದು ಪ್ರಾಧಾನ್ಯತೆ, ನಮ್ಮ ಒಂದು ಪ್ರಾಮುಖ್ಯತೆ ದೇವರ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿ ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಕೂಡಿ ಬರುವುದಕ್ಕೆ ನಾವು ಕೊಡಬೇಕಾಗಿದೆ. నీవు నేను ధన్యులను చెప్పుకొనడానికంటే ముందుగా దేవుని యొక్క సన్నిధిలో ఆయనను ఆరాధించేటువంటి సమక్షములు మనం ఉండేటువంటి వారముగా ఉన్నామని మనం తెలుసుకోవాలి. ಹಾಗಾದ್ರೆ ಈ ವಾಕ್ಯದ ಬೆಳಕಿನಲ್ಲಿ ಈ ಮಧ್ಯಾಹ್ನದ ಸಮಯದಲ್ಲಿ, ఈ వాక్యపు వెలుగులో యొక్క మధ్యాహ్నపు సమయమందు ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕೂಡಿ ಬರಲಿಕ್ಕೆ, ದೇವರ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿ ಇರುವುದಕ್ಕೆ ಎಷ್ಟು ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినుట కొరకు ఆయన యొక్క సన్నిధిలో మనం కూడి రావటానికి ఎటువంటి అన్యోన్యతగా మనం ఇక్కడ కూడి వచ్చే అటువంటి వారముగా ఉన్నాం. ಹಾಗಾದ್ರೆ ನಮ್ಮನ್ನು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಂಡು ನಾನು ನಿಜವಾಗಲೂ ಧನ್ಯನು, ನಾನು ನಿಜವಾಗಲೂ ಧನ್ಯಳಾಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. నేను నిజముగా ధన్యుడను, నేను నిజముగా ధన్యురాలననేటువంటి విషయాన్ని మనం పరీక్షించుకునేటువంటి వారముగా ఉండాలి. ಹಾಗಾದ್ರೆ ಈ ವಾಕ್ಯದ ಭಾಗದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತೆ ನಿನ್ನ ಮಂದಿರದಲ್ಲಿ ವಾಸಿಸುವವರು ಧನ್ಯರು. ఈ వచన భాగంలో రాయబడినట్లుగా నీ మందిరమును నివాసించువారు ధన్యులు. ಅವರು ಮಂದಿರದಲ್ಲಿ ಬರುವಾಗ వారు మందిరమునకు వచ్చినప్పుడు ಅವರು ಏನು ಮಾಡುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಮುಂದಿನ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. వారు ఏమి చేసేటువంటి వారుగా ఉన్నారని గత ముందు వచనంలో మనం చూసినట్లయితే, ಅವರು ನಿತ್ಯವೂ ನಿನ್ನನ್ನು ಕೀರ್ತಿಸುತ್ತಾ ಇರುತ್ತಾರೆ. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ಹಾಗಾದ್ರೆ ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಆತನ ಮಂದಿರದಲ್ಲಿ ಕೂಡಿ ಬರುವಾಗ ನಾವು ನಿಜವಾಗಲೂ ನಾವು ಮನಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ನಮ್ಮ ಮನಸ್ಸಾಂತರದಿಂದ ಆತನನ್ನು ನಾವು ಕೀರ್ತಿಸುತ್ತಾ ಆರಾಧಿಸ್ತಾ ಇದ್ದೇವಾ, ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ఈ మధ్యాహ్నపు సమయమందు ఆయన సన్నిధికి కూడి వచ్చినటువంటి నీవు నేను మనందరము కూడా మనము మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించేటువంటి వారంగా ఉన్నామా పరీక్షించుకుందాం. ಅನೇಕ ಸಮಯದಲ್ಲಿ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ అనేక సమయ సందర్భాలలో ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಬರುವುದಕ್ಕೆ, దేవుని ఆలయానికి వచ్చుట కంటే ನಾವು ಸಣ್ಣ ಪುಟ್ಟ ನೆವಗಳನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು చిన్న చిన్న కారణాల నిమిత్తమై ಬರುವುದಕ್ಕೆ ನಾವು ಮನಸ್ಸು ಮಾಡುವುದಿಲ್ಲ. దేవుని మందిరానికి వచ్చుటకు మనసు చేయము. ಸಣ್ಣ ಪುಟ್ಟ ಅನಾರೋಗ್ಯ ಇರಬಹುದು, చిన్న అనారోగ్య సమస్యలు, ಏನೋ ಒಂದು ಅಕಸ್ಮಾತ್ ಆದಂತ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ನಮಗೆ ಎದುರಾಗಬಹುದು, ఆకస్మికమైన పరిస్థితులు మనకు ఎదురు కావచ్చు. ಅವುಗಳನ್ನು ಮುಂದಿಟ್ಟುಕೊಂಡು వాటిని మనం ఎదురుగా ఉంచుకొని ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ, ಆತನ ಮಂದಿರಕ್ಕೆ ಬರುವುದಕ್ಕೆ, ఆయన సన్నిధికి ఆయన మందిరానికి వచ్చుటకు ನಾವು ಅನೇಕ ಸಮಯಗಳಲ್ಲಿ ಎಕ್ಸ್ಕ್ಯೂಸ್ ತೆಗೆದುಕೊಳ್ತೀವಿ. అనేక సమయాల్లో మనం ఆ యొక్క సమయాన్ని మనం తీసుకునేటువంటి వారంగా ఉన్నాం. ಆಲೋಚನೆ ಮಾಡೋಣ, ಯಾವಾಗಾದರೂ ನಾವು ఆలోచించుకుందాం. ఎప్పుడైనా మనము ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಬರಬೇಕಾದ್ರೆ, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ಯಾವುದಾದ್ರೂ ಅಡ್ಡಿಗಳು ನಮಗೆ ಬರುವಾಗ, ఎటువంటి అడ్డంకులు మనకు వచ్చినప్పుడు, ಅನಾರೋಗ್ಯವೇ ಇರಬಹುದು, ఒకవేళ అనారోగ్య పరిస్థితి ఉండవచ్చు, ನಾನು ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಬರುವುದಕ್ಕೆ ಎಷ್ಟು ಮಾತ್ರ ನಾನು ಮನಸ್ಸು ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ, నేను దేవుని సన్నిధికి రావడం కొరకు ఎంతగా నేను మనస్సులో నేను సిద్ధపడి ఉన్నాను. ಇಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತೆ, ఇక్కడ దేవుని వాక్యమందు రాయబడినట్లుగా ನಿನ್ನ ಮಂದಿರದಲ್ಲಿ ವಾಸಿಸುವವರು ಧನ್ಯರು. నీ మందిరమందు నివాసించువారు ధన్యులు. ಅಂದ್ರೆ ನಾವು ಬರೀ ಯಾವಾಗಲೂ ದೇವರ ಮಂದಿರದಲ್ಲೇ ಇರುವಂತದಂತದಲ್ಲ ಇಲ್ಲಿ. అయితే మనము ఎప్పుడు దేవుని మందిరంలో ఉండుటయే కాదు, ಆತನ ಅನ್ಯೋನ್ಯತೆಯನ್ನು ಬಯಸಿ, ఆయన యొక్క అన్యోన్యతను మనం ఆశించి, ಆತನ ಸಹವಾಸದಲ್ಲಿ ನಾವು ಇರುತ್ತಾ ఆయన సహవాసంలో మనం ఉంటూ ಆತನಲ್ಲಿ ಸಂತೋಷ ಪಡಬೇಕು, ఆయన యందు సంతోషించాలి. ಅಂತ ಸೌಭಾಗ್ಯ అటువంటి సౌభాగ్యము ದೇವರು ನಮಗೆ ಕೊಡುವಾತನಾಗಿದ್ದಾನೆ. దేవుడు మనకిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ, మనల్ని మనం పరీక్షించుకుందాం. ಯಾವುದಾದ್ರೂ ಸಣ್ಣ ಪುಟ್ಟ ಅನಾನುಕೂಲತೆಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕೂತುಕೊಳ್ಳದೆ, ದೇವರ ಆಲಯದಕ್ಕೆ ಬರದೆ ನಾವು ಅನೇಕ ಅಡ್ಡಿಗಳನ್ನು ಮುಂದಿಟ್ಟುಕೊಂಡು ನಾವು ಹಿಂದೆ ಸಾರಿದಂತ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಉಂಟು. చిన్న అనానుకూల పరిస్థితులను మనము ఉంచుకొని వాటిని మనకు ఎదురుగా పెట్టుకొని చిన్న అడ్డంకుల ద్వారా మనము దేవుని సన్నిధికి రాకుండా మనము ఎన్నోసార్లు వెనకపోయేటువంటి వారముగా ఉన్నాం. ಹಾಗಾದ್ರೆ ಹಾಗಾಗದಂತೆ ನಾವು ಎಚ್ಚರ ವಹಿಸೋಣ. అలాగ కాకుండా మనము మెలకువ కలిగి ఉందాం. ಮತ್ತೆ ಇತ್ತೀಚಿನ ದಿನಮಾನಗಳಲ್ಲಿ, ఈ మధ్య కాలపు దినాల్లో ನಾನು ಕಾಲೇಜು ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಈ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡ್ತಿರುವುದರಿಂದ, కాలేజ్ విద్యార్థుల మధ్యలో ఈ సంస్థలో నేను సేవ చేసేటప్పుడు ಅನೇಕ ವಿದ್ಯಾರ್ಥಿಗಳನ್ನು ಭೇಟಿ ಆಗುವಾಗ, నేను అనేక విద్యార్థులను సందర్శించినప్పుడు, ಅವರನ್ನು ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಹೋಗುವಂತ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ಕೇಳುವಾಗ, మీరు దేవుని మందిరానికి వెళుచున్నారా అని నేను అడిగినప్పుడు, ಮತ್ತು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕೂತುಕೊಂಡು ವಾಕ್ಯ ಧ್ಯಾನ ಮಾಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದಕ್ಕೆ ನಾನು ಕೇಳುವಾಗ, మీరు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థించుచున్నారా అని నేను అడిగినప్పుడు, ಅನೇಕ ಮೆಜಾರಿಟಿ ಆಫ್ ದ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಅವರ ಒಂದು ಬಂದಂತ ಉತ್ತರ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ఎక్కువైనటువంటి విద్యార్థుల నుండి వచ్చినటువంటి జవాబు ఏమనగా,
ಪರೀಕ್ಷೆಗಳು ಹತ್ರ ಬರ್ತಾ ಇದ್ದೇವೆ, పరీక్షలు దగ్గరగా సమీపించుచున్నవి, ಬಹಳ ಟೆನ್ಷನ್ ಆಗ್ತಾ ಇದೆ. మాలో చాలా టెన్షన్ ఉన్నది. ಅದಕ್ಕೆ అందుకొరకై ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಹೋಗಕ್ಕೆ ಮನಸ್ಸಾಗ್ತಾ ಇಲ್ಲ. దేవుని మందిరానికి వెళ్ళుటకు మనసు కావటం లేదు. ಆಲಯಕ್ಕೆ ಹೋಗೋದು ಈ ಎರಡನೇ ಮಾತಾದ್ರೆ ನಾವು ಇದ್ದ ಸ್ಥಳದಲ್ಲೇ ಕೂತುಕೊಂಡು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾ ವಾಕ್ಯ ಧ್ಯಾನ ಮಾಡೋದಕ್ಕೆ ಕೂಡ ಮನಸ್ಸು ಮಾಡದೇ ಇರುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ. ఆలయానికి వెళ్ళుట రెండవ సంగతిగా మనం పక్కకు పెట్టినట్లయితే మనం ఉన్న స్థలంలోనే దేవుని మంది సన్నిధిని అనుభవించుచు కూర్చొని దేవుని ప్రార్థించు కూడా వాళ్ళకి వీలు దొరకటం లేదు. ಆ ರೀತಿ ಪರಿಸ್ಥಿತಿ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳೋದು ಬೇಡ. అటువంటి పరిస్థితిని మనం తీసుకోకూడదు. ಕೆಲವು 15 ವರ್ಷಗಳ ಹಿಂದೆ 15 సంవత్సరాల క్రితము ಶಿವಮೊಗ್ಗದಲ್ಲಿ ಕುವೆಂಪು ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಒಬ್ಬ ಸ್ಟೂಡೆಂಟ್ ನಾನು ಭೇಟಿಯಾಗಿದ್ದೆ. ಶಿವಮೊಗ್ಗ ಕುವೆಂಪು ಯೂನಿవర్సిటీలో నేను ఒక విద్యార్థిని అడిగాను. ಅವರು MSc ಮಾಡ್ತಾ ಇದ್ರಲ್ಲಿ. ఆ వ్యక్తి అక్కడ MSc చేసేటువంటి వాడు. ಅವರು ಶಿವಮೊಗ್ಗ ಕುವೆಂಪು ಯೂನಿವರ್ಸಿಟಿ ಸಿಟಿಯಿಂದ 25 ಕಿಲೋಮೀಟರ್ ದೂರ ಇದೆ, 30 ಕಿಲೋಮೀಟರ್ ದೂರ ಇದೆ. కువెంపు యూనివర్సిటీ నుంచి ఆ యొక్క కాలేజ్ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ಸಿಟಿಯಿಂದ 30 ಕಿಲೋಮೀಟರ್ ದೂರ ಇದೆ. సిటీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కువెంపు యూనివర్సిటీ ఉన్నది. ನಾನು ಆ ವಿದ್ಯಾರ್ಥಿಗೆ ಕೇಳುವಾಗ నేను ఆ యొక్క విద్యార్థిని అడిగినప్పుడు ಅವರ ಹೆಸರು ಜಾಯ್ ವಸ್ಕರ್ ಎಂಬುದಾಗಿ, అతని పేరు జాయ్ వస్కరే అని, ಹುಬ್ಬಳ್ಳಿಯವರ ಆಕ್ಚುಲಿ ಮೂಲತಃ అతని నివాస స్థలం హుబ్లీ అయి ఉన్నది. ಹುಬ್ಬಳ್ಳಿಯಲ್ಲಿ ನಲ್ಲಿ ಶಿವಮೊಗ್ಗಕ್ಕೆ ಅವರು ಹೆಚ್ಚಿನ ವಿದ್ಯಾಭ್ಯಾಸಕ್ಕಾಗಿ ಬಂದಿದ್ರು. హుబ్లీ ఈలో ఆయన ఉంటూ కూడా అధిక విద్యాభ్యాసం కొరకు ఆయన ಶಿವಮೊಗ್ಗಕ್ಕೆ వచ్చాడు. ಅಲ್ಲಿ ಯೂನಿವರ್ಸಿಟಿಯಿಂದ ಶಿವಮೊಗ್ಗಕ್ಕೆ ಬರಲಿಕ್ಕೆ 1 ತಾಸು ಬೇಕು ಹೆಚ್ಚು ಕಡಿಮೆ. ఆ ಶಿವಮೊಗ್ಗ నుండి ఆ యొక్క యూనివర్సిటీ కాలేజీకి రావాలంటే 1 గంట సమయం పడుతుంది. ಆದ್ರೆ ಪ್ರತಿ ವಾರ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ತಪ್ಪಿಸ್ತಿರಲಿಲ್ಲ ಆರಾಧನೆಗೆ ಬರಲಿಕ್ಕೆ, ಆಲಯಕ್ಕೆ ಬರಲಿಕ್ಕೆ. అయితే ఆ వ్యక్తి ప్రతి వారము కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని ఆరాధించుటకు తప్పించేవాడు కాడు. ಎಕ್ಸಾಮ್ ಇರುವ ದಿನ ಕೂಡ, ಒಂದು ವೇಳೆ ಕೆಲವು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಭಾನುವಾರ ಕೂಡ ಎಕ್ಸಾಮ್ ಇರ್ತದೆ, కొన్ని సమయాల్లో ఆదివారం కూడా ఎగ్జామ్లు ఉంటాయి. ಒಂದು ವೇಳೆ ಬೆಳಗ್ಗೆ ಎಕ್ಸಾಮ್ ಇದ್ರೆ ಚರ್ಚಿಗೆ ಹೋಗ್ತಿರ್ಲಿಲ್ಲ, ఉదయం ఎగ్జామ్ ఉంటే చర్చికి వెళ్ళేవాడు కాదు. ಮಧ್ಯಾಹ್ನ ಪರೀಕ್ಷೆ ಇದ್ರೆ మధ్యాహ్నం పరీక్షలు ఉంటే ಬೆಳಿಗ್ಗೆ ಚರ್ಚ್ಗೆ ಅಟೆಂಡ್ ಆಗಿ ఉదయం ఆ యొక్క చర్చిలో అటెండ్ అయ్యి ಮಧ್ಯಾಹ್ನ ಪರೀಕ್ಷೆ ಬರೆದು మధ్యాహ్నం పరీక్షలు రాసి ದೇವರ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಪಾತ್ರನಾದನು. ఆ వ్యక్తి దేవుని ఆశీర్వాదాలకు పాత్రుడయ్యాడు. ಆತನ MSc ಮುಗಿಯುವಾಗ ಕಾನ್ವೊಕೇಶನ್ ಅಲ್ಲಿ ಆತನಿಗೆ ಗೋಲ್ಡ್ ಮೆಡಲ್ ಬಂತು. ఆ MSc పూర్తి అయిన తర్వాత కాంగ్రిగేషన్ లో అతనికి గోల్డ్ మెడల్ ఇచ్చారు. ಅವರ ಒಂದು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಬಯಾಲಜಿಯಲ್ಲಿ ಸುಮಾರು ವರ್ಷಗಳು ಯಾರು ಗೋಲ್ಡ್ ಮೆಡಲ್ ತಗೊಳ್ಳಕ್ಕೆ ಆಗಿರ್ಲಿಲ್ಲ ಅಂತ. ఆ కాలేజీలో బయాలజీ డిపార్ట్మెంట్ లో ఎవరు కూడా గోల్డ్ మెడల్ తీసుకోవడానికి ఎవరి వల్ల కాలేదైతే ఈ వ్యక్తి దాన్ని తీసుకున్నాడు. ಆ ಕಾನ್ವೊಕೇಶನ್ ಅಲ್ಲಿ ಅವರಿಗೆ ಮಾತಾಡ್ಲಿಕ್ಕೆ ಕೊಟ್ಟಾಗ, ఆ కాంగ్రిగేషన్ లో అతనికి మాట్లాడుటకు ఇచ్చినప్పుడు ಆತನು ಹೇಳಿದಂತ ಒಂದು ಮಾತು ಏನಂದ್ರೆ, అయితే ఆ వ్యక్తి చెప్పిన ఒక మాట ఏమనగా, ನನಗೆ ಈ ಒಂದು ಗೋಲ್ಡ್ ಮೆಡಲ್ಕ್ಕೆ ತೆಗೆದುಕೊಳ್ಳಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿದ್ದು ನನ್ನ ದೇವರು. ఈ యొక్క గోల్డ్ మెడల్ను నేను పొందుకోవడానికి నాకు సహాయం చేసినటువంటి వాడు నా దేవుడని చెప్పాడు. ಅಂದ್ರೆ ನಾನು ದೇವರಿಗೆ ಪ್ರಥಮ ಸ್ಥಾನ ಕೊಟ್ಟೆ. అయితే నేను నా దేవునికి నేను ప్రథమ స్థానాన్ని ఇచ్చాను. ಆತನು ಹೇಳಿದ ಮಾತು ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ, ಐ ಹಾನರ್ಡ್ ಗಾಡ್, ಗಾಡ್ ಹ್ಯಾಸ್ ಹಾನರ್ಡ್ ಮೀ. ನಾನು ದೇವರನ್ನು ಸನ್ಮಾನಿಸಿದನು, ದೇವರು ನನ್ನನ್ನು ಸನ್ಮಾನಿಸಿದೆ ಎಂಬುದಾಗಿ. నేను దేవుని గణపర్చాను, నా దేవుడు నన్ను గణపర్చాడని అతను చెప్తూ వచ్చాడు. ಅದು ನಿಜವಾಗ್ಲೂ ಸತ್ಯವಾದ ಮಾತು ಪ್ರಿಯರೇ. ఇది నిజమైనటువంటి సత్యమైనటువంటి మాట. ಯಾವಾಗ ದೇವರನ್ನು ಗೌರವಿಸ್ತೀವಿ, ಸನ್ಮಾನಿಸ್ತೀವಿ, ಆರಾಧಿಸ್ತೀವಿ, ಆತನ ಮಂದಿರಕ್ಕೆ ಬರುವುದಕ್ಕೆ ನಾವು ಪ್ರಥಮ ಸ್ಥಾನ ಕೊಡ್ತೀವಿ, ದೇವರು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾನೆ. దేవుని ఎప్పుడైతే మనం గణపరిచి ఆయన ఆరాధించి సంతోషపరుస్తూ ఉంటామో, ఆయన సన్నిధికి వచ్చుటకు ఎప్పుడైతే మనం ఉల్లాసంతో వస్తూ ఉంటామో, దేవుడు ఎప్పుడైనా మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. ಅಂತ ಧನ್ಯರು ನಾವು ಆಗಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ನಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ. అటువంటి ధన్యత గల వారమే మనం ఉండాలని చెప్పి దేవుడు మన జీవితంలో ఆశించుచున్నాడు. ಎರಡನೇ ಒಂದು ವಿಷಯ, రెండవ విషయం ఏమనగా 84ನೇ ಕೀರ್ತನೆ 84వ కీర్తన 5వ వచనದಲ್ಲಿ, 5వ వచనంలో చూసినట్లయితే, ನಿನ್ನಲ್ಲಿ ಬಲ ಹೊಂದುವ ಮನುಷ್ಯರು ಧನ್ಯರು. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ವಿ, మొదటిగా మనం చూసుకుని ఉన్నాము, ನಿನ್ನ ಮಂದಿರದಲ್ಲಿ ವಾಸಿಸುವವರು ಧನ್ಯರು ಎಂಬುದಾಗಿ. నీ మందిరమందు నివాసించు వారు ధన్యులని చూసుకుని ఉన్నాం. ಎರಡನೇ ಒಂದು ಸಂಗತಿಯಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ, రెండవ విషయంలో మనం చూసుకున్నట్లయితే, ನಿನ್ನಲ್ಲಿ ಬಲ ಹೊಂದುವ ಮನುಷ್ಯರು ಧನ್ಯರು. నీ బలమునందు మనుషులు ధన్యులు. ಆದ್ರೆ ನಮ್ಮ ಬಲ ಎಲ್ಲಿದೆ ನಮ್ಮನ್ನು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. అయితే మన బలం ఎక్కడున్నదని మనం పరీక్షించుకుందాం. ಅನೇಕ ಸಮಯ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ನಾವು ಬಲಹೀನರಾಗಿ, అనేక సమయ సందర్భాలలో మనము బలహీనులమై, ನಿರಾಶರಾಗಿ, నిరాశ్రయమై, ಬಹಳಷ್ಟು ಒಂದು ಸಂದಿಗ್ಧ ಪರಿಸ್ಥಿತಿಗಳ ಹಾದು ಹೋಗ್ತೀವಿ. చాలా కలవరమైన పరిస్థితుల్లో గుండా మనం వెళ్తూ ఉంటాం. ಆದ್ರೆ ನಮಗೆ ಬಲ ಇರುವಂತದ್ದು, ಬಲ ಕೊಡುವಂತ, ಬಲ ಸಿಗುವಂತ ಸ್ಥಳ ಯಾವುದಪ್ಪ ಅಂತ ನಾವು ನೋಡುವಾಗ, మనము బలము పొందేటువంటిది, బలం ఇచ్చేటువంటి స్థలం ఏదని మనం చూసినట్లయితే, ನಿನ್ನಲ್ಲಿ ಬಲ ಹೊಂದುವ ಮನುಷ್ಯರು ಧನ್ಯರು. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ನಾವು ಆತನಲ್ಲಿ ಅನ್ಯೋನ್ಯವಾಗಿರುವಾಗ ಆ ಬಲವನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. నేను నీవు మనమందరము కూడా ఆయన యొక్క అన్యోన్యతలో ఉన్నట్లయితే ఆయన బలమును మనం పొందేటువంటి వారుగా ఉన్నాం.
ಆ ಬಲ ನಮ್ಗೆ ಎಲ್ಲಿಂದ ಬರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ? ఆ బలము మనకి ఎక్కడి నుంచి వచ్చుటకు సాధ్యము? ನಾವು ಆತನ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿ ನಾವು ಐಕ್ಯರಾಗಿರುವಾಗ, ఆయన అన్యోన్యతలో మనము ఐక్యత కలిగి ఉన్నప్పుడు, ಅಂದರೆ ನಮ್ಮ ಒಂದು ವೈಯಕ್ತಿಕ ಸಂಬಂಧ ದೇವರೊಟ್ಟಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ, ದೇವರ ವಾಕ್ಯಗಳನ್ನು ಧ್ಯಾನಿಸುವಾಗ ಮಾತ್ರ ಅದು ಸಿಗ್ಲಿಕ್ಕೆ మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క వాక్యమును దేవుని యందు ప్రార్థించుట ఉన్నట దాని యందే అది మనకు సాధ్యము. ಆ ಒಂದು ವಿಷಯವನ್ನು ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಜೀವನದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ ಪ್ರಿಯರೇ. ఓ ప్రియులారా, ఇటువంటి విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో మనం చూడవచ్చు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಲೋಕದಲ್ಲಿ ಮನುಷ್ಯನಾಗಿದ್ದಾಗ, యేసుక్రీస్తు వారి ఈ లోకంలో మనుషునిగా ఉన్నప్పుడు, ಆತನು ಪ್ರಾರ್ಥಿಸುವಂತ ವ್ಯಕ್ತಿ, ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬಹಳ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಕೊಟ್ಟಂತ ವ್ಯಕ್ತಿ. ఆయన ప్రార్థించుచూ ఉండేటువంటి వాడు, ప్రార్థనకు ఆయన చాలా ప్రాముఖ్యతనిచ్చేటువంటి వాడు. మార్కును సువార్త 1ನೇ ಅಧ್ಯಾಯ 35ನೇ ವಚನದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో రాయబడి ఉన్నది, ಆತನು ಇನ್ನೂ ಮುಂಜಾನೆ ಮಬ್ಬಿರುವಾಗಲೇ ಎದ್ದು ಅಡವಿಯ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಿ ತನ್ನ ತಂದೆಯಾದ ದೇವರನ್ನು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿದ್ದನಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. తెల్లవారు జాముననే ఆయన లేచి అడవికి వెళ్ళి ఆయన తన తండ్రి అయిన దేవునిని ప్రార్థించుచుండెను అని రాయబడి ఉన్నది. ಆತನ ಒಂದು ಬಲ ಎಲ್ಲಿತ್ತಪ್ಪ ಅಂದ್ರೆ, ఆయన యొక్క బలం ఎక్కడున్నదంటే ಆತನ ತಂದೆಯಲ್ಲಿತ್ತು. ఆయన తండ్రి యందున్నది. ಆತನ ತಂದೆ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿ, ఆయన తండ్రి యొక్క అన్యోన్యత యందున్నది. ನಾನು ನೀನು బలವನ್ನು ಹೊಂದಬೇಕಾದ್ರೆ, నీవు నేను బలము ಆ పొందుకోవాలంటే, ಬಲವನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ನಾವು ಜೀವಿಸಬೇಕು. ఆ బలమును పొందుకొని మనము జీవించాలంటే ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕಂತ, ప్రియులారా, మనం ఏమి చేయాలి? ನಾವು ಆತನಲ್ಲಿ ಅನ್ಯೋನ್ಯ ಸಂಬಂಧ ಉಳ್ಳವರಾಗಿ, ఆయన యందు అన్యోన్య సంబంధము కలిగి జీవించాలి. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್, ಉದಾಹರಣೆಗೆ ఒక ఉదాహరణగా, ನಮ್ಮೆಲ್ಲರ ಹತ್ರ ಮೊಬೈಲ್ಸ್ ಇದಾವೆ. మనందరి యొద్ద మొబైల్ ఉన్నవి. ಎಷ್ಟೇ ಒಳ್ಳೆ ಮೊಬೈಲ್, ಕಾಸ್ಟ್ಲಿ ಮೊಬೈಲ್, ನೀವು ಎಷ್ಟೇ ಬ್ರಾಂಡೆಡ್ ಮೊಬೈಲ್ ತಗೊಳ್ರಿ, ఎంత విలువైనటువంటి ఖరీదైన మొబైల్ మీరు తీసుకున్నప్పటికీ కూడా, ಇದು ವರ್ಕ್ ಆಗ್ಬೇಕಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ನಾವು? ఈ యొక్క మొబైల్ పని చేయాలంటే మనం ఏం చేయాలి? ಯೂಸ್ಫುಲ್ ಆಗ್ಬೇಕಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ఇది మనకి ఉపయోగం అవ్వాలంటే మనం ఏమి చేయాలి? ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ಫಸ್ಟ್ ఏం చేయాలండి? ರೀಚಾರ್ಜ್ ಮಾಡ್ಬೇಕು. ರೀಚಾರ್ಜ್ಗಿಂತ ಮೊದಲು ಏನ್ ಮಾಡ್ಬೇಕು? రీఛార్జ్ కంటే మొదటిగా ఏం చేయాలి? ಚಾರ್ಜಿಂಗ್ ಮಾಡ್ಬೇಕು. దీన్ని ఛార్జ్ చేయాలి. ಒಂದು ವೇಳೆ ಈ ಮೊಬೈಲ್ ನಾವು ಚಾರ್ಜ್ ಮಾಡದೆ ಹೋದ್ರೆ, ఈ మొబైల్ ని మనం ఒకవేళ ఛార్జ్ చేయకపోతే, ಎಷ್ಟೇ ಬೆಲೆಯುಳ್ಳ ಮೊಬೈಲ್ ನಿನ್ನಲ್ಲಿ ಇದ್ರೂ ಕೂಡ, ఎంత విలువైన మొబైల్ నీ వద్ద ఉన్నప్పటికీ కూడా, ಎಷ್ಟೇ ಒಂದು ಫೀಚರ್ಸ್ ನಿನ್ನ ಮೊಬೈಲ್ ಅಡ್ವಾನ್ಸ್ ಇದ್ರೂ ಕೂಡ, ఎన్నెన్నో ఫీచర్స్ నీ యొక్క మొబైల్ అడ్వాన్స్ గా ఉన్నప్పటికీ కూడా ಯಾವ ಪ್ರಯೋಜನಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲ. ఎటువంటి ప్రయోజనముకు రాదు. ಯಾಕಂದ್ರೆ ಅದರಲ್ಲಿ ಏನಿಲ್ಲ, దాంట్లో ఏమి లేదు, ಚಾರ್ಜಿಂಗ್ ಇಲ್ಲ, ఛార్జింగ్ లేదు కాబట్టి, ಅದಕ್ಕೆ ಬೇಕಾದ ಬಲ ಇಲ್ಲ, దానికి కావాల్సిన బలము లేదు కాబట్టి. ಹಾಗೆ అదే విధంగా ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು మనము మన జీవితాన్ని ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಾವು ಬಲಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. యేసు క్రీస్తునందు బలపరచుకోవాలి. ಜೀವಿತವನ್ನು ದಿನಾಲು ನಾವು ಚಾರ್ಜ್ ಮಾಡ್ಕೊಳ್ಳಬೇಕು. మన జీవితాన్ని ప్రతిరోజు మనము ఛార్జ్ చేసుకోవాలి. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್, ಉದಾಹರಣೆಗೆ ನಾವು ಮ್ಯೂಸಿಕಲ್ ಇನ್ಸ್ಟ್ರೂಮೆಂಟ್ಸ್ ಇದಾವೆ ನಮ್ಮ ಹತ್ರ. ఆ ఉదాహరణకు మన దగ్గర మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నాయి. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್, ಗಿಟಾರ್ ತಗೊಳ್ರಿ. ఆ ఉదాహరణకు గిటార్ తీసుకుందాం. ಗಿಟಾರ್ ನಾವು ಎಷ್ಟೇ ಕಾಸ್ಟ್ಲಿ ತಗೊಂಡ್ರು ಕೂಡ, గిటార్ ను మనం ఎంత విలువైనటువంటి ఖరీదుతో తీసుకున్నప్పటికీ కూడా, ನಾವು ಅದನ್ನ ಮೊದಲು ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತ ಗೊತ್ತಾ? మొదటిగా దాన్ని మనం ఏం చేయాలి తెలుసా? ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಗೊತ್ತಾ ಯಾರಿಗಾದ್ರು? ఏం చేయాలి? మొదటిగా ఎవరికైనా ಟ್ಯೂನ್ తెలుసా? ಮಾಡ್ಬೇಕಂತ. ಟ್ಯೂನ್, దాన్ని మొదటిగా ట్యూన్ చేయాలి. అది ನಾವು ಹಾಗೆ ಶಾಪ್ ಇಂದ ತಂದು ನಾನು ಪ್ಲೇ ಮಾಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ನಮಗೆ ಮೆಲೋಡಿ ಸಿಗೋದಿಲ್ಲ, ಕಾರ್ಡ್ ಸಿಗೋದು ಮ್ಯಾಚ್ ಆಗೋದಿಲ್ಲ. ఆ షాప్ నుంచి తెచ్చిన వెంటనే దాన్ని నేను వాయిస్తానంటే అది మన పాటకు తగినట్టుగా అది మనం వాయించలేం. ನಾವು ಟ್ಯೂನ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಮಾತ್ರ, మొదటిగా మనం దాన్ని ట్యూన్ చేసుకుంటే మాత్రమే ಅದು ನಮಗೆ ಉಪಯೋಗಕ್ಕೆ ಬರ್ತದೆ. అది మనకు ఉపయోగించబడుతుంది. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ అదే విధముగా ನಾವು మనము నేను కూడా ನಾವು ಕರ್ತನಲ್ಲಿ ಟ್ಯೂನ್ ಆಗಬೇಕು. మనము ప్రభువైన యేసుక్రీస్తునందు ట్యూన్ చేయబడాలి. ಆ ಬಲವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ఆ బలాన్ని మనం పొందుకోవాలి. ಬಲದಿಂದ ನಾವು ಮುಂದೆ ಸಾಗಬೇಕು. ఆ బలముతో మనం ముందుకు సాగాలి. ಹಾಗಾದ್ರೆ ಆ ಬಲವನ್ನು ನಾನು ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೇನಾ? అలా అయితే ఆ బలాన్ని మనము పొందుకుని ఉన్నామా? ನಿನ್ನಲ್ಲಿ ಬಲವನ್ನು ಹೊಂದುವ ಮನುಷ್ಯರು ಧನ್ಯರು. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ಆ బలವನ್ನು ಹೊಂದಿ ನಾವು ಧನ್ಯರಾಗಿ ನಾವು ಜೀವಿಸೋಣ. ఆ బలమును పొందినటువంటి వారమై ధన్యులుగా మనము జీవిద్దాం. 12ನೇ ವಚನ, 12వ వచనము, ಅದೇ ವಾಕ್ಯದಲ್ಲಿ 84:12, ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನೇ, ನಿನ್ನಲ್ಲಿ ಭರವಸವಿಡುವ ಮನುಷ್ಯನು ಧನ್ಯನು. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. ಹಾಗಾದ್ರೆ ಇಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ 3ನೇ ವಿಷಯ ನಾವು ನೋಡ್ತೀವಿ ಅಂದ್ರೆ, మూడవ విషయం ఏమనగా దేవుని వాక్యమందు ನಿನ್ನಲ್ಲಿ ಭರವಸವಿಡುವ ಮನುಷ್ಯನು ಧನ್ಯನು. నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. ನನ್ನ ಭರವಸೆ, ನನ್ನ ನಂಬಿಕೆ, ನನ್ನ ವಿಶ್ವಾಸ ಎಲ್ಲಿದೆ, ಯಾರಲ್ಲಿದೆ, ಯಾವುದರಲ್ಲಿದೆ ಎಂಬುದಾಗಿ ನಮ್ಮನ್ನು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. నా యొక్క నమ్మకము, నా యొక్క విశ్వాసము, నా యొక్క బలము దేని యందున్నది, ఎవరి యందున్నదని మనం పరీక్షించుకుందాం. ಅನೇಕ ಸಮಯ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ನಮ್ಮ ನಂಬಿಕೆ, ವಿಶ್ವಾಸ, ಬಲ ಎಲ್ಲಿದೆ ಗೊತ್ತಾ? అనేక సమయ సందర్భాలలో మన యొక్క నమ్మకము, బలము, విశ్వాసం ఎక్కడున్నది తెలుసా? ನಮ್ಮ ಬ್ಯಾಕ್ ಗ್ರೌಂಡ್ ಮೇಲೆ ಇರ್ತದಂತೆ. మనకున్నటువంటి బ్యాక్ గ్రౌండ్ మీద ఉంటది. ನಮ್ಮ ಜನರೇಷನ್ ಇಂಥ ಜನರೇಷನ್ ಅಂತ ತಿಳ್ಕೊಳ್ತೀವಿ. మా యొక్క తరము ఇటువంటి తరం అని మనం చెప్పుకుంటాం. ಅನೇಕ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ಕೆಲವು ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ, కొన్ని సందర్భాల్లో ನಮ್ಮ
ವಿದ್ಯಾಭ್ಯಾಸದ ಮೇಲೆ ನಾವು ಹೇಳ್ಕೊಳ್ತೀವಿ. మన యొక్క చదువులను బట్టి మనము చెప్పుకుంటాం. ಕೆಲವು ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ కొన్ని సందర్భాలలో ನಮ್ಮ ಒಂದು ಏನು ಈ ಜಾಬ್ ಮೇಲೆ, ನಮ್ಮ ಉದ್ಯೋಗದ ಮೇಲೆ ನಮ್ಮ ನಂಬಿಕೆಯನ್ನು ನಾವು ಹೇಳ್ಕೊಳ್ತೀವಿ. మన ఉద్యోగ విషయాలలో మన నమ్మకత్వాన్ని బట్టి మనం చెప్పుకుంటాం. ಏನೇ ಇದ್ರೂ ಕೂಡ ఇవి ఏ ఉన్నప్పటికీ కూడా ಅವೆಲ್ಲವನ್ನು ಕೊಟ್ಟಾತನು ಯಾರು? ఇవన్నిటిని ఇచ్చినటువంటి వారెవరు? ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ಹಾಗಾದ್ರೆ ನಮ್ಮ ನಂಬಿಕೆ ಭರವಸೆ ಯಾರಲ್ಲಿ ಇರಬೇಕು? అలా అయితే మన నమ్మకము విశ్వాసము ఎవరి మీద ఉండాలి? ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ. ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉండాలి. ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲು, ನನ್ನಲ್ಲಿ ಭರವಸೆ ಇಡುವ ಮನುಷ್ಯನು ಧನ್ಯನು. నీయందు నమ్మిక ఉంచు మనుషులు ధన్యులని ఇక్కడ రాయబడి ఉన్నది. ಹಾಗಾದ್ರೆ ನಾವು ಆತನಲ್ಲಿ ಭರವಸೆ ಬಿಟ್ಟು ನಂಬಿಕೆ ವಿಶ್ವಾಸದಿಂದ ಈ ಯಾತ್ರೆಯಲ್ಲಿ ನಾವು ಮುಂದೆ ಸಾಗೋಣ. మనము ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచి విశ్వాసముతో ఈ లోక యాత్రలో మనము ముందుకు సాగుదాం. ಹಾಗಾದ್ರೆ ನಾನು ನೀನು ನಿಜವಾಗಲೂ ಧನ್ಯಳೆ ಆಗಿದ್ದೇವಾ? ನಮ್ಮನ್ನು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. నిజముగా నీవు నేను ధన్యురాలుగా ధన్యుడిగా మనము జీవిస్తున్నామా పరీక్షించుకుందాం. ಮುಂದಿನ ವಚನಕ್ಕೆ ನಾವು ಹೋಗೋಣ. ఆ ముందు వచ్చిన భాగాన్ని చూసుకున్నట్లయితే ಕೀರ್ತನೆಗಳ ಗ್ರಂಥ 1ನೇ ಅಧ್ಯಾಯ మొదటి కీర్తన 2ನೇ ವಚನ, 2వ వచనము, ಅಲ್ಲ 1ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನ. మొదటి అధ్యాయము 2వ వచనము ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ఇక్కడ రాయబడి ఉన్నది, ಯೆಹೋವನ ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಆನಂದ ಪಡುವವನಾಗಿ ಅದನ್ನೇ ಹಗಲಿರುಳು ಧ್ಯಾನಿಸುವವನು ಅವನು ಎಷ್ಟೋ ಧನ್ಯನು. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ನಾನು ನೀನು ಧನ್ಯರಾಗಬೇಕಂದ್ರೆ ನಾವೆಲ್ಲಿ ನಮ್ಮ ಮನಸ್ಸಿರಬೇಕಂತ? నీవు నేను ధన్యులవ్వాలంటే మన మనసు ఎక్కడ ఉండాలి? ಯೆಹೋವನ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಹಗಲಿರುಳು ಧ್ಯಾನಿಸುವವನು ಎಷ್ಟೋ ಧನ್ಯನು. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానించువాడు అతడు ఎంతో ధన్యుడని చెప్పబడుచున్నది. ಹಾಗಾದ್ರೆ ಈ ಜೀವವುಳ್ಳ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾನು ನೀನು ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ? జీవముగలిగిన దేవుని వాక్యాన్ని నీవు నేను ఎంతగా ధ్యానించుచున్నామనేటువంటి విషయాన్ని మనల్ని మనం పరీక్షించుకుందాం. ಮುಂದಿನ ವಚನದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, తదుపరి వచనంలో రాయబడి ఉన్నది, ಅವನು ನೀರಿನ ಕಾಲುವೆಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಬೆಳೆದಿರುವ ಮರದ ಹಾಗಿರುವನು. ಅಂತ ಮರವು ತಕ್ಕ ಕಾಲದಲ್ಲಿ ಫಲ ಕೊಡುತ್ತದಲ್ಲ, ಅದರ ಎಲೆ ಬಾಡುವುದೇ ಇಲ್ಲ. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండునని రాయబడి ఉన్నది. ಯೆಹೋವನ ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಆನಂದ ಪಡುವವನಾಗಿ ಅದನ್ನೇ ಹಗಲಿರುಳು ಧ್ಯಾನಿಸುವವನು ಎಷ್ಟೋ ಧನ್ಯನು. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ఎంతో ధన్యుడని అక్కడ చెప్పబడుచున్నది. ಅದಕ್ಕೆ ಕನೆಕ್ಷನ್ ಆಗಿ ದೇವರ ವಾಕ್ಯದ ಏನಂತಾರೆ, ಅವನು ನೀರಿನ ಕಾಲುವೆಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಬೆಳೆದಿರುವ ಮರದ ಹಾಗಿರುವನು. దానికి లింక్ గా కింద రాయబడినది, అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండునని రాయబడి ఉన్నది. ಅಂತ ಮರವು ತಕ್ಕ ಕಾಲದಲ್ಲಿ ಫಲ ಕೊಡುತ್ತದೆ. అటువంటి చెట్టు తగిన సమయమందు ఫలం ఇచ్చేటువంటిదిగా ఉన్నది. ನಾನು ನೀನು ನಮ್ಮ ಜೀವನ ಧನ್ಯವಾಗಬೇಕಾದ್ರೆ, నీవు నేను మన యొక్క జీవితము ధన్యముగా ఉండాలంటే ಆ ನೀರಿನ ಕಾಲುವೆಯಲ್ಲಿ ಬೆಳೆದಿರೋ ಮರದ ಹಾಗೆ ನಾವಿರಬೇಕು. ఆ నీటి కాలువలో ఏరున నాటబడినటువంటి చెట్టు వలె ఉండాలి. ಅವಾಗ ನಾವು ತಕ್ಕ ಕಾಲದಲ್ಲಿ ಫಲ ಕೊಡ್ತೀವಿ. అప్పుడు మన తగిన సమయమందు ఫలం ఇచ్చేటువంటి వారుగా ఉంటాం. ನಮ್ಮ ಕರ್ತನು ನಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ ಬಯಸುವಂತದ್ದು, మన ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితం నుండి ఆశించేటువంటిది, ನಾನು ಫಲ ಕೊಡುವಂತ ವ್ಯಕ್ತಿ ನಾನಾಗಬೇಕು. నేను ఫలం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. ನಾವು ಇನ್ನೊಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೀವಿ, ఇంకొక సందర్భాన్ని గురించి మనం చూసుకోవచ్చు. ಯೇಸು ಸ್ವಾಮಿ ప్రభువైన ತನ್ನ యేసుక్రీస్తు ಶಿಷ್ಯರೊಟ್ಟಿಗೆ ಆತನು ನಡೀತಾ ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇರ್ತಾನೆ. ఆయన తన శిష్యులతో ఒక బాట వెళ్తూ ఉంటాడు. ಹಸಿವಾಗಿರ್ತದೆ, ఆయనకి ఆకలేసి ఉంటది. ಒಂದು ಅಂಜೂರದ ಮರವನ್ನು ನೋಡ್ತಾನೆ. ఒక అంజూరపు పండు చెట్టును చూస్తాడు. ನೋಡಿ ಅದರ ಹತ್ರ ಹೋಗ್ತಾರೆ, చూసి దాని దగ్గరికి వెళ్తాడు. ಆದ್ರೆ ಅಲ್ಲಿ ಏನಿರೋದಿಲ್ಲ, ಒಂದು ಹಣ್ಣು ಕೂಡ ಗಿಡದಲ್ಲಿ ಸಿಗೋದಿಲ್ಲ. ఆ అంజూరపు పండు చెట్టులో ఒక పండు కూడా దొరకదు. ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಅಲ್ಲಿ ನೋಡಿದ ಹಚ್ಚ ಹಸಿರಾಗಿತ್ತು. ఆ చెట్టు చూడటానికి ఎంతో పచ్చగా ఉన్నది. ಆದ್ರೆ ಅದರಲ್ಲಿ ಏನಿರ್ಲಿಲ್ಲ, అయితే ఆ యొక్క చెట్టులో ఏమి లేవు, ಫಲ ಇರ್ಲಿಲ್ಲ, ఫలాలు లేవు. ಹಾಗಾದ್ರೆ ನನ್ನ ಜೀವಿತ ನಿನ್ನ ಜೀವಿತ ನಾವೇನಾಗಿರ್ಬೇಕು? నీ నా జీవితం ఏమై ఉండాలి? ఫలం ఇచ్చేటువంటి జీవితంతో కూడి ఉండాలి. ಯೇಸು ಸ್ವಾಮಿ ಏನು ಮಾಡಿದ? ಆ ಗಿಡವನ್ನು ಮರವನ್ನು ನೋಡೋದಾದ್ರೆ, ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క చెట్టును చూసి ఏం చేశాడు? ಆ ಗಿಡಕ್ಕೆ ಅದು ಒಣಗಿ ಹೋಗುವಂತೆ ಅದಕ್ಕೆ ಶಾಪ ಕೊಟ್ಟ. ఆ చెట్టు ఎండిపోవులాగిన దాన్ని శపించాడు. ನಾನು ನೀನು ನಮ್ಮ ಜೀವಿತ ನಾವು ಒಣಗಿ ಹೋಗದಂತೆ, నీవు నేను మన యొక్క జీవితాలు ఎండిపోకుండా ನಾವು ಫಲ ಕೊಡುವಂತವರಾಗಿ మనం ఫలం ఇచ్చేటువంటి వారముగా ನಾವು ಜೀವಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಕರ್ತನು ಬಯಸುತ್ತಾನೆ. మనము జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు ఆశించుచున్నాడు. ಹಾಗಾದ್ರೆ ನಮ್ಮನ್ನ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. అలా అయితే మనల్ని మనం పరీక్షించుకుందాం. ದೇವರ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ನಾವು ಹಗಲಿರುಳು ಧ್ಯಾನಿಸೋಣ. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము రాత్రింబగలు ధ్యానించుదాం.
ಸಮಯ ಸಿಕ್ಕಾಗಲ್ಲ, ಅಂದರೆ ಹಗಲಿರುಳು ಅಂತ ಹೇಳುವಾಗ ನಾವೆಲ್ಲ ಬಿಟ್ಟು ದೇವರ ವಾಕ್ಯದ ಮುಂದೆ ಕೂತ್ಕೊಳ್ಳುವಂಥದ್ದಲ್ಲ. ಸಮಯ ಸಿಕ್ಕಾಗ ವಿ ನೀಡ್ ಟು ಗಿವ್ ದ ಕ್ವಾಲಿಟಿ ಟೈಮ್. ನಾವು ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಪ್ರಧಾನ ಸಮಯವನ್ನು ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಓದೋದಕ್ಕೆ కొడువాగా ನಾವು ಎಷ್ಟೋ ధన్యరాಗ್ತೀವಿ. దివారాత్రములుగా రాత్రింబగలు దేవుని వాక్యం ఎదుటనే కూర్చున్నట కాదు, మనకు సమయం దొరికినప్పుడు ప్రాముఖ్యమైన సమయాన్ని మనం దేవుని వాక్యము కొరకు మనం కేటాయించి ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. 128ನೇ కీర్తನೆ 128వ కీర్తన, ಅಲ್ಲಿ ಸಹ ಒಂದು ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉన్నది. 1ನೇ ವಚನ, మొదటి వచనము, ಯೆಹೋವನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವನಾಗಿ ಆತನ ಮಾರ್ಗಗಳಲ್ಲಿ ನಡೆಯುವವನು ಧನ್ಯನು. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. ನಾನು ನೀನು ధన్యರಾಗಬೇಕಾದ್ರೆ నీవు నేను ధన్యులవ్వాలంటే ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, ನಾನು ನೀನು ಆತನಲ್ಲಿ ಏನಾಗಿರ್ಬೇಕಂತ, నీవు నేను ఆయన యందు ఏమై ఉండాలి, ಭಯ ಭಕ್ತಿಯುಳ್ಳವರಾಗಿ ಆತನ ಮಾರ್ಗಗಳಲ್ಲಿ ನಾವು ನಡೆಯಬೇಕು. మనము ఆయన యందు భయము భక్తి కలిగిన వారమై ఆయన యొక్క త్రోవల యందు మనము నడిచేటువంటి వారముగా ఉండాలి. ಹಾಗಿರುವಾಗ ನಮ್ಮ ಜೀವನ ಧನ್ಯವಾಗಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇದೆ. అలా ఉన్నట్లయితే మన జీవితం ఎంతో ధన్యతతో కూడి ఉంటది. ಅನೇಕ ಸಮಯಗಳಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಭಕ್ತಿ ಭಯ ನಾವು ಏನು ಮಾಡ್ತೀವಿ, ಕೆಲವು ಸಮಯದಲ್ಲಿ ನಾವು ತೋರ್ಪಡಿಸ್ಕೊಳ್ತೀವಿ. అనేక సందర్భాలలో మనలో నుండి భక్తిని భయాన్ని మనం అనేక సందర్భాల్లో మనం చూయించుకుంటాం. ಹಾಗೆ ಮಾಡುವುದಾದ್ರೆ ಅದು ದೇವರಿಗೆ ಮೆಚ್ಚುಗೆ ಆಗೋದಿಲ್ಲ. ఆ విధముగా చేసేది దేవునికి ఎన్నడూ ఇష్టం ఉండదు. ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೀವಿ, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి విషయంలో మనం చూస్తాం, ಅವನಿಗೆ ದೇವರಲ್ಲಿ ಭಕ್ತಿ ಇತ್ತು, ಭಯ ಕೂಡ ಇತ್ತು. ఆ వ్యక్తికి దేవుని యందు భక్తి ఉండేది, భయం కూడా ఉండేటువంటిది. ಯಾರಂತ ನೋಡ್ಬೋದಾ, ಹೇಳ್ಬೋದಾ? ఆ వ్యక్తి ఎవరని చెప్తారా? ಯೋಸೇಫನು. యోసేఫు. ಅವನಿಗೆ ತಪ್ಪು ಮಾಡೋದಕ್ಕೆ, ಪಾಪ ಮಾಡುವುದಕ್ಕೆ ಅವಕಾಶ ಎದುರು ಬಂದಾಗಲೂ ಕೂಡ ದೇವರಲ್ಲಿ ಭಯ ಭಕ್ತಿಯುಳ್ಳವನಾಗಿದ್ದರಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಂಡು ಓಡಿ ಹೋದ, ಅದನ್ನು ಜಯಿಸಿದಂತ ನಾವು ನೋಡುತ್ತೀವಿ. ఆ యొక్క వ్యక్తికి తప్పు చేయుటకు పాపము చేయుటకు సమయం ఉన్నప్పటికీ అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని అతను ఎదురుగా తెచ్చుకొని ఆ యొక్క శోధనను జయించి అతను పారిపోయేటువంటి వాడు. ಅದಕ್ಕೆ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆದ, ಆತನಲ್ಲಿ ಭಯ ಭಕ್ತಿಯುಳ್ಳವನಾಗಿ ಆತನ ಮಾರ್ಗಗಳಲ್ಲಿ ನಡೆಯುವವನು ధన్యను. ఇక్కడ రాయబడినది యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచువారు ధన్యులని రాయబడి ఉన్నది. ನೀನು ನಾನು ಧನ್ಯಳಾಗಿ ನಾವು ಜೀವಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಕರ್ತನು ನಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ ಬಯಸುತ್ತಾನೆ. నీవు నేను ధన్యుడిగా ధన్యురాలుగా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితం నుండి ఆశించుచున్నాడు. ಅಂತ ధన్యತೆ ಜೀವಿತ ನಮ್ಮದಾಗಿಸಿಕೊಳ್ಳೋಣ. అటువంటి ధన్యత కలిగిన జీవితాన్ని మనం పొందుకునేటువంటి వారముగా ఉందాం. ಇನ್ನೊಂದು ವಚನ ಓದ್ಕೊಳ್ಳೋಣ. ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ ఆ ప్రకటన గ్రంథము 1ನೇ ಅಧ್ಯಾಯ మొదటి అధ్యాయము 3ನೇ ವಚನ. 3వ వచనము, ಈ ಪ್ರವಾದನ ವಾಕ್ಯಗಳನ್ನು ಓದುವಂಥವನು, ಕೇಳುವಂಥವರು, ಈ ಪ್ರವಾದನೆಯಲ್ಲಿ ಬರೆದಿರುವ ಮಾತುಗಳನ್ನು ಕೈಕೊಂಡು ನಡೆಯುವವರು ಧನ್ಯರು. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. ನೀನು ನಾನು ಧನ್ಯರಾಗಬೇಕಾದ್ರೆ, నీవు నిన్ను ధన్యులము అవ్వాలంటే ಈ ಪ್ರವಾದನ ವಾಕ್ಯಗಳನ್ನು, ಈ ಜೀವವುಳ್ಳ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು, ఈ ప్రవచన వాక్యములను జీవమగిలిన దేవుని వాక్యాన్ని ನಾವು ಬರೀ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತ ಓದುವವರು ಮಾತ್ರ ಆಗಿರದೆ ಕೇಳುವಂತವರು ಮಾತ್ರ ಅದರಂತೆ ನಡೆಯಬೇಕೆಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. మనము చదివేటువంటి వారముగా కాకుండా వినేటువంటి వారముగా మట్టుగా ఉండకుండా దాన్ని గైకొని దాన్ని లాగున జీవించాలి, నడుచుకోవాలని దేవుని వాక్యంలో చెప్పబడుచున్నది. ಹಾಗಾದ್ರೆ ನನ್ನ ಜೀವಿತ, ನಮ್ಮೆಲ್ಲರ ಜೀವಿತ ಧನ್ಯವಾಗಿರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗ್ತದೆ. అలా ఉన్నట్లయితే నీ నా జీవితము మనందరి జీవితము ధన్యతతో కలిగి ఉంటాం. ಈ ಪ್ರವಾದನೆಯಲ್ಲಿ ಬರೆದಿರುವ ಮಾತುಗಳನ್ನು ಕೈಕೊಂಡು ನಡೆಯುವಂತವನು ధన్యను. ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతి గైకొను వారు ధన్యులు. ನೀನು ನಾನು ಧನ್ಯರಾಗಬೇಕಾದ್ರೆ, నీవు నిన్ను ధన్యులము కావాలంటే ಈ ದೇವರ ವಾಕ್ಯಗಳನ್ನು, ఈ దేవుని వాక్యమును ನಾವು ಓದುವಂತವರು, ಕೇಳುವಂತವರು, ಅದರಂತೆ ನಡೆಯುವಂತವರು ನಾವು ಆಗಬೇಕು. మనము చదివేటువంటి వారముగాను వినేటువంటి వారముగాను అందులో మనము దాని లాగున నడిచేటువంటి వారముగా ఉండాలి. ಆಗ ಜೀವಿಸುವಾಗ ఆ విధముగా మనము జీవించినట్లయితే ನಮ್ಮ ಜೀವನ ಧನ್ಯವಾಗಲಿಕ್ಕೆ మన జీవితం ఎంతో ధన్యతతో కూడి ఉంటది. ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ పరిశుద్ధ గ్రంథము నుండి ಧನ್ಯರಾಗಿ ದೇವರ ಭಯಭಕ್ತಿಯಲ್ಲಿ ಜೀವಿಸಿದಂಥ ವ್ಯಕ್ತಿಗಳು, ಅಂದರೆ ದೇವರ ಸ್ವರವನ್ನು ಕೇಳಿ ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆದಂಥ ವ್ಯಕ್ತಿಗಳ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, ధన్యులుగా జీవించి దేవుని యొక్క స్వరాన్ని దేవుని యొక్క మాటలకు లోబడి వారు జీవించిన వ్యక్తులను గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ಆದಿಕಾಂಡ 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೀವಿ. ತೆಗಿಬೇಡ್ರಿ ಯಾರು, ಹೇಳ್ತೀನಿ ಕೇಳ್ರಿ. ఆదికాండము 6వ అధ్యాయము, ಅಲ್ಲಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೀವಿ. అక్కడ ఒక వ్యక్తి విషయంలో మనం చూడవచ్చు. ನೋಹನು. నోవాహు.
ಆ ನೋಹನ ಕಾಲದಲ್ಲಿ ಆ ಒಂದು ಎಲ್ಲ ಜನರು ಪಾಪ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ ತಮ್ಮನ್ನು ತೊಡಗಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. ఆ నోవాహు కాలమందు ఆ యొక్క ప్రజలందరూ కూడా పాపముతో వారి యొక్క జీవితాన్ని నింపుకొని ఉండిరి. ದೇವರು ಮನುಷ್ಯನನ್ನು ಉಂಟು ಮಾಡಿದಕ್ಕೆ ಆತನು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟನು ನೊಂದುಕೊಂಡನಂತ ದೇವರು ವಾಕ್ಯದಲ್ಲಿ. మానవుని నిర్మించినందుకు దేవుడు ఎంతో పశ్చాత్తాపపడి ఆయన ఎంతగానో బాధ నొందెనని అక్కడ చెప్పబడుచున్నది. ದೇವರಲ್ಲಿ ನೋಹನನ್ನು ಆರಿಸಿಕೊಂಡನು. అంతమంది ప్రజలలో దేవుడు నోవాహును ఏర్పరచుకున్నాడు. ಯಾಕಂತ ನಾವು ನೋಡುವಾಗ ఎందుకని మనం చూసినట్లయితే ಅವನು ದೇವರೊಟ್ಟಿಗೆ ನಡೆದನು. అయితే ఈ నోవాహు దేవునితో నడిచాడు. ದೇವರ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿದ್ದನು. దేవుని యొక్క అన్యోన్యతలో నడుచు వచ్చాడు. ಧನ್ಯನಾಗಿದ್ದನು. దేవుని యందు ధన్యత కలిగి జీవించాడు. ದೇವರು ಅವನನ್ನು ಆರಿಸಿಕೊಂಡ. అందును బట్టి దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. ಈ ಲೋಕವನ್ನು ಎಲ್ಲ ಸೃಷ್ಟಿಯನ್ನು 40 ದಿನ ಹಗಲಿರುಳು ಮಳೆ ಸುರಿಸಿ ನಾನು ನಾಶ ಮಾಡುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರಲ್ಲಿ ಹೇಳ್ತಾನೆ. దేవుడు అక్కడ చెప్పుచున్నాడు, నేను ఈ యొక్క లోకమును ఈ యొక్క సృష్టిని అంతటిని కూడా రాత్రి 40 రాత్రింబగళ్ళు వర్షము చేత దీనిని సర్వనాశనము చేస్తానని చెప్పుచున్నాడు. ದೇವರು ಅವನನ್ನು ಆರಿಸಿಕೊಂಡ. అయితే ఆ సమయంలో దేవుడు నోవాహును ఏర్పరచుకున్నాడు. ಅವನು ಧನ್ಯನಾದ ಪ್ರಿಯರೇ. ఓ ప్రియులారా, నోవాహు ఆ సమయంలో ధన్యుడయ్యాడు. ನೀನು ನಾನು ಧನ್ಯರಾಗಬೇಕೆಂಬುದಾಗಿ ಕರ್ತ ನಮ್ಮ ಜೀವಿತಗಳು ಬಯಸ್ತಾನೆ. నీవు నేను ధన్యులవ్వాలని చెప్పి మన జీవితము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ఆశించుచున్నాడు. ಅಂತ ಧನ್ಯತೆ ಜೀವಿತವನ್ನು ನಾವು ಬಯಸೋಣ. అటువంటి ధన్యత కలిగిన జీవితాన్ని మనం ఆశించుదాం. ಮೂವರು ವಿಷಯದಲ್ಲಿ ಹೇಳಿ ನಾನು ಮುಗಿಸ್ತೀನಿ. ಒಂದು ನೋಹನ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ವಿ. ಎರಡನೇದಾಗಿ ఒకటిగా నోహా విషయాన్ని మనం చూసుకొని ఉన్న ముగ్గురు విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ಎರಡನೇದಾಗಿ రెండవదిగా ಅಬ್ರಹಾము ಜೀವಿತ. అబ్రహాము యొక్క జీవితము. ಅಬ್ರಹಾಮನು ಕೂಡ 12ನೇ ಆದಿಕಾಂಡ 12ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆదికాండం 12వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ದೇವರು ಅಬ್ರಹಾಮನಿಗೆ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు అబ్రహాముకు దర్శనమిచ్చుచున్నాడు. ಅವನನ್ನು ಕರೀತಾ ಇದ್ದಾನೆ. దేవుడు అబ్రహామును పిలుచుచున్నాడు. ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಅಬ್ರಹಾಮಿಗೆ, ನೀನು ನಿನ್ನ ದೇಶವನ್ನು ನಿನ್ನ ಬಂಧು ಬಳಗವನ್ನು ನಿನಗಿರುವ ಆಸ್ತಿಯನ್ನು ಬಿಟ್ಟು ನಾನು ತೋರಿಸುವ ದೇಶಕ್ಕೆ ನೀನು ಹೊರಟು ಹೋಗಂತ ಅಲ್ಲಿ ದೇವರು ಕರೀತಾ ಇದ್ದಾನೆ. దేవుడు అబ్రహాముతో చెప్పుచున్నాడు, నీ యొక్క స్వదేశమును నీ బంధు బలగమును నీ యొక్క సొంత ఊరిని విడిచి నేను చూపించు స్థలానికి నువ్వు వెళ్ళమని చెప్పుచున్నాడు. ನಾನು ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವಾದ ನಿಧಿಯಾಗಿ ಮಾಡುತ್ತೇನೆ. నేను నిన్ను ఆశీర్వాదపు నిధిగా నిన్ను చేస్తానని చెప్పుచున్నాడు. ಯಾಕಂದ್ರೆ ದೇವರು ಅವನನ್ನು ಆರಿಸಿಕೊಂಡನು. ఎందుకంటే దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. ಅವನು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನೀತಿವಂತನಾಗಿದ್ದನು. ఈ అబ్రహాము దేవుని దృష్టిలో నీతివంతుడిగా ఉన్నాడు. ಧನ್ಯನಾಗಿದ್ದನು. ధన్యుడిగా ఉన్నాడు. ದೇವರ ಚಿತ್ತವನ್ನು ದೇವರ ಸ್ವರವನ್ನು ಆಲಿಸಿದನು. దేవుని చిత్తాన్ని దేవుని స్వరాన్ని ఆలకించాడు. ದೇವರು ಅವರನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಂಡ. దేవుడు అబ్రహామును ఉపయోగించుకున్నాడు. ದೇವರು ಅವನಿಗೆ ಆಶೀರ್ವಾದ ವಾಗ್ದಾನ ಮಾಡಿದಂತೆ దేవుడు అబ్రహాముకు చేసిన ఆశీర్వాద వాగ్దానాల మేరగా ಅವನನ್ನು ಆಶೀರ್ವಾದ ನಿಧಿಯಾಗಿ ಮಾಡಿದ. ఆయనను ఆశీర్వాదపు నిధిగా చేశాడు. ನಮಗೆಲ್ಲ ಕತೆ ಗೊತ್ತು. మనకు ఆ కథ తెలుసు. ನಾನು ನೀನು ಈ ಅಬ್ರಾಮನ ಜೀವಿತದಿಂದ ನಾವು ನೋಡುವಂತ ಸಂಗತಿ ಏನಂದ್ರೆ, నీవు నేను మనందరం కూడా అబ్రహాము విషయంలో చూసేటువంటి సంగతి ఏమనగా, ನಾವು ವಿಧೇಯರಾಗಿ మనము విధేయులుగా ದೇವರಿಗೆ ನಾವು ಆತನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಧನ್ಯರಾಗಿ ನಾವು ಜೀವಿಸಬೇಕು. దేవుని దృష్టిలో మనము ధన్యులుగా జీవించాలి. ದೇವರು ಕರೆದಾಗ ಆತನ ದೇವರ ಮಾತಿಗೆ ವಿಧೇಯನಾದ. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. ದೇವರು ಹೇಳಿದಂತ ಮಾರ್ಗ ಹಿಡಿದುಕೊಂಡು ಹೊರಟು ಹೋದ. దేవుడు చెప్పిన త్రోవలో అతను నడిచి వెళ్ళాడు. ದೇವರ ಒಂದು ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಪಾತ್ರನಾದ. దేవుని ఆశీర్వాదానికి అబ్రహాము పాత్రుడయ్యాడు. ಧನ್ಯನಾದ, ధన్యుడయ్యాడు. ನನ್ನ ಜೀವನ ನಿನ್ನ ಜೀವನ ದೇವರು ನಮ್ಮನ್ನು ಕರೆಯುವಾಗ, ದೇವರು ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಳ್ಳುವಾಗ ನಾವು ಅನೇಕ ವಿಷಯಗಳಲ್ಲಿ ನಾವು ಕ್ಯಾಲ್ಕುಲೇಷನ್ ಮಾಡ್ತೀವಿ. ಆ ಊರಿಗೆ ಹೋದ್ರೆ ಹಿಂಗಿರುತ್ತೇನೋ ಹಂಗಿರುತ್ತೇನೋ ಅಂತ ಇಲ್ಲ. ಯಾವಾಗ ನಮ್ಮನ್ನು ದೇವರು ಕರಿತಾನೋ ನಂಬಿಕೆಯಿಂದ ವಿಶ್ವಾಸದಿಂದ ನಾವು ಆತನ ಮಾತಿಗೆ ವಿಧೇಯರಾಗಿ ನಾವು ನಡೆಯುವಾಗ, ಮುಂದೆ ಸಾಗುವಾಗ దేవుడు నమ్మను ఆశీర్వాదం ಮಾಡ್ತಾನೆ, నమ్మను ధన్యరాగి ಮಾಡ್ತಾನೆ. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు పిలిచినప్పుడు మనము ఆలోచిస్తాం, అక్కడికి వెళ్తే ఎలా జరుగుతుందో ఇలా ఉంటుందని మనల్లో మనమే ఊహించుకొని ఆలోచించేటువంటి వారుగా ఉంటాం. దాన్ని పక్కన పెట్టి దేవుని స్వరాన్ని విని దేవుని మాటకు లోబడి మనం ముందుకు సాగినట్లయితే మనం ఎంతో ధన్యులుగా ఉంటాం. మూడవదిగా ಪೇತ್ರ, ಯೋಹಾನ ಮತ್ತು ಆತನ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರೆಲ್ಲರೂ ನಾವು ಲೂಕನ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ ನೋಡ್ತೀವಿ. 5ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ పేతురు, యోహాను, తన అన్నదమ్ములు, తన శిష్యులందరూ కూడా లూకా రాసిన సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ಹೀಗೆ ಇದೆ. అక్కడ సందర్భం ఈ విధంగా ఉన్నది. ಅವರು ಇಡೀ ರಾತ್ರಿ ಎಲ್ಲ ಮೀನು ಹಿಡಿಯುವುದಕ್ಕೆ ಹೋಗಿರ್ತಾರೆ. రాత్రి అంతయు వారు చేపల పట్టుటకు వెళ్ళిరి. ಬೆಳಿಗ್ಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಸಮುದ್ರದ ದಡದಲ್ಲಿ ಬರ್ತಾನೆ. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సముద్రము ఒడ్డుకు ఉదయ కాలాన్నే వస్తాడు. ಅವಾಗ ಪೇತ್ರ ಮತ್ತು ಅವರೆಲ್ಲ ಸಂಗಡಿಗರು ತಮ್ಮ ಬಲೆಗಳನ್ನು ಅವರು ತೊಳಿತಾ ಇದ್ರು. పేతురు తన జత పని వారందరూ కూడా ఆ యొక్క వలలను వారు కడుగుతూ ఉండిరి. ಆ ರಾತ್ರಿ ಅವರಿಗೆ ಒಂದು ಮೀನು ಸಿಕ್ಕಿರಲಿಲ್ಲ. ಆ ರಾತ್ರಿ వారు ఎంత ప్రయాసపడిన ఒక చేప దొరకలేదు. ಆದರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಆ ಬೆಳಿಗ್ಗೆ ಅವರನ್ನು ನೋಡಿ ಮತ್ತೆ ಅವ್ರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి ఉదయాన్నే వారితో చెప్తూ ఉన్నాడు, ನೀವು ಈಗ ನಿಮ್ಮ ಬಲೆಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಸಮುದ್ರದ ಮಧ್ಯದಲ್ಲಿ ಹೋಗಿ ನಿಮ್ಮ ಬಲೆಗಳನ್ನು ಹಾಕಿರಿ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. మీరు మీ వలలను తీసుకొని వెళ్ళి సముద్రపు నడి ఒడ్డున మీరు యొక్క మీ చేపల పట్టే వలలను వేయండి అని చెప్పుచున్నాడు. ಆಗ ಪೇತ್ರ ಹೇಳ್ತಾನೆ, ಸ್ವಾಮಿ ನಾವು ರಾತ್ರಿ ಎಲ್ಲ ಕಷ್ಟಪಟ್ಟೆವು, ಒಂದು ಮೀನು ಸಿಕ್ಕಲಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. అప్పుడు పేతురు యేసుక్రీస్తుకు జవాబిచ్చుచున్నాడు, ప్రభువా మేము రాత్రి అంతా ఎంత కష్టపడినో మాకు ఒక చేప దొరకలేదని చెప్పుచున్నాడు. ಆದರೆ ನಿನ್ನ ಮಾತಿನ ಮೇಲೆ
నీ యొక్క మాట మేరకు ನಾವು ಈಗ ಹೋಗಿ ನಮ್ಮ ಬಲೆಗಳನ್ನು ಹಾಕುತ್ತೇವೆ. ప్రభువా మేము వెళ్ళి మా యొక్క వలలను వేస్తామని చెప్పుచున్నాడు. ಅವರು ಹೋಗಿ ತಮ್ಮ ಬಲೆಗಳನ್ನು ಹಾಕ್ತಾರೆ. వారు వెళ్ళి సముద్రంలో వారు వలలను వేసిన వెంటనే ಅವರ ಬಲೆಗಳು ಮೀನುಗಳು ಏನಾಗುತ್ತವೆ, ಆ ಅರಿದು ಹೋಗಿ ತುಂಬಿ ತುಳುಕುವಷ್ಟು ಮೀನುಗಳು ಸಿಗ್ತವೆ. వారి యొక్క వలలు వేసిన వెంటనే సముద్రంలో ఆ యొక్క చేపల వలయు కూడా తెగిపోయేంతగా చేపలు దాంట్లో పడి ఉన్నవి. ಇಲ್ಲಿ ನಾವು ಸಂದರ್ಭ ಏನಪ್ಪ ಅಂತ ನೋಡುವಾಗ ಅಲ್ಲಿ ಪೇತ್ರನು ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಿದ ಮಾತಿಗೆ ಅವನು ವಿಧೇಯನಾದ. ఇక్కడ సందర్భం ఏమని మనం చూసినట్లయితే పేతురు యేసుక్రీస్తు యొక్క స్వరానికి లోబడ్డాడు. ఆయన చెప్పిన మాటకు విధేయుడయ్యాడు, ಧನ್ಯನಾದ, ఆయన ధన్యుడయ్యాడు. ಅನೇಕ ಸಮಯಗಳಲ್ಲಿ ನಮಗೆಲ್ಲ ಪೇತ್ರ ಹೇಳ್ಬೋದಾಗಿತ್ತು. ಯಾಕಂದ್ರೆ ಪೇತ್ರನು ಮೀನು ಹಿಡಿಯುವುದರಲ್ಲಿ ಅವನು ಎಕ್ಸ್ಪರ್ಟ್ ಇದ್ದ. ಯಾಕಂದ್ರೆ ಅವರ ಒಂದು ಕೆಲಸನೇ ಅದೇ ಇತ್ತು, ಅವರ ಉದ್ಯೋಗನೇ ಅದೇ ಇತ್ತು. ఎందుకంటే పేతురు ప్రభువుకు జవాబు ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయన చేపలు పట్టే విషయంలో ఈ యొక్క పేతురు ఎంతో నైపుణ్యత కలిగినటువంటి వాడు. అతని యొక్క పని, అతని యొక్క వృత్తి చేపల వృత్తి అయి ఉన్నది. ಯೇಸು ಸ್ವಾಮಿಯ ವೃತ್ತಿ ಅದು ಆಗಿರಲಿಲ್ಲ. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క వృత్తి అది కాదు. ಆದ್ರೆ ಯಾವಾಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಾತಿಗೆ ಅವನು ವಿಧೇಯನಾದನು, ఎప్పుడైతే పేతురు యేసుక్రీస్తు యొక్క మాటకు విధేయుడయ్యాడో ಅವನು ಆ ದೇವರ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಧನ್ಯತೆಗೆ ಪಾತ್ರನಾದ. అప్పుడు ఆ పేతురు దేవుని ఆశీర్వాదాలకు ధన్యతకు పాత్రుడయ్యాడు. ಹಾಗಾದ್ರೆ ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ಈ ಮಧ್ಯಾಹ್ನ ನಮ್ಮನ್ನು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ఈ మధ్యాహ్న సమయంలో మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ನಾವು ಧನ್ಯರಾಗಬೇಕಾದ್ರೆ, మనము ధన్యులవ్వాలంటే ನಾವು ಈ ದೇವರ ವಾಕ್ಯದ ಬೆಳಕಿನಲ್ಲಿ ಅನೇಕ ಸಂಗತಿಗಳನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿದ್ದೇವೆ. ఈ దేవుని వాక్యపు వెలుగులో అనేక సంగతులను గురించి మనం ధ్యానించుకుని ఉన్నాం. ಈ ವಾಕ್ಯದ ಬೆಳಕಿನಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ತಿರುಗಿ ಕರ್ತನ ಕೈಗಳು ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣ. ఈ వాక్యపు వెలుగులో మన జీవితాలను తిరిగి దేవుని హస్తాలకు అప్పగిద్దాం. ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ಧನ್ಯರಾಗಿಸಿಕೊಳ್ಳೋಣ, ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ ಪ್ರಿಯರೇ. మన జీవితాలని పరీక్షించుకుందాం, ధన్యులుగా మనము జీవిద్దాం. ಅಂತ ಕೃಪೆ, ಅಂತ ಧನ್ಯತೆ ದೇವರು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಆತನು ಒದಗಿಸಲಿ ಎಂಬುದಾಗಿ ನಮ್ಮನ್ನು ಆತನ ಕೈಗಳನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳೋಣ. అటువంటి కృప, అటువంటి ధన్యత ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ ఇచ్చులాగున మన జీవితాన్ని అతని చేతిలో పెడదాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ప్రార్థన చేసుకుందాం. ನಮ್ಮ ಪ್ರೀತಿಯುಳ್ಳ ತಂದೆಯಾದ ದೇವರೇ, ನಮ್ಮ ರಕ್ಷಕನಾದಂಥ ಯೇಸುವೆ, ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕರ್ತನೆ ನಿನ್ನ ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯಗಳ ಮುಖಾಂತರ ನನ್ನೊಟ್ಟಿಗೆ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ನೀನು ಮಾತನಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ದೇವರೇ, ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ನೀನು ಧನ್ಯರಾಗಿ ಮಾಡುವುದಕ್ಕೆ ನೀನು ಬಯಸುವಾತನಾಗಿದ್ದಿ. ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ದೇವರೇ ನೀನು ಆಶೀರ್ವದಿಸಿ ರೂಪಿಸಿ ಕಟ್ಟುವುದಕ್ಕೆ ನೀನು ಬಯಸುವಾತನಾಗಿದ್ದಿ. ಅಂಥ ಕೃಪೆ ದೇವರೇ ನನಗೆ ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ನೀನು ಒದಗಿಸಿಕೊಡು. ಈ ಮಧ್ಯಾಹ್ನ ಸ್ವಾಮಿ, ಈ ಆಲಯದ ಅಂಗಳದಲ್ಲಿ ಕೂತಂಥ ಮತ್ತು ಆನ್ಲೈನಲ್ಲಿ ಸ್ವಾಮಿ ವಾಕ್ಯವನ್ನು ಕರ್ತನೆ ಆಲಿಸ್ತಿರುವಂಥವ್ರನ್ನು ನಿನ್ನ ಆಶೀರ್ವದಿಸಿ ನೀನು ಬಲಪಡಿಸು. ಆ ಧನ್ಯತೆ ಜೀವಿತಕ್ಕೆ ಪಾತ್ರರಾಗಿ ನಿನ್ನನ್ನು ಮೆಚ್ಚಿಸುವಂಥ ರೀತಿಯಲ್ಲಿ ನಿನ್ನ ಕೃಪೆ ದಯದಲ್ಲಿ ನೀನೇ ಎಲ್ಲರನ್ನು ಬಲಪಡಿಸಿ ನಡೆಸಿ ನೀನು ಮಹಿಮೆ ಹೊಂದು. ಅಪ್ಪ, ನಿನ್ನ ವಾಕ್ಯಗಳ ಮುಖಾಂತರ ನನ್ನೊಟ್ಟಿಗೆ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ನೀನು ಮಾತನಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ದೇವರೇ, ನಮ್ಮನ್ನು ಎಚ್ಚರಪಡಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಹೀಗೆ ಸ್ವಾಮಿ, ನಾವು ನಿನ್ನ ವಾಕ್ಯಗಳ ಬೆಳಕಿನಲ್ಲಿ ಜೀವಿಸುತ್ತಾ ದೇವರೇ, ನಾವು ನಿನ್ನ ಕೃಪೆಯಲ್ಲಿ ನಾವು ಮುಂದೆ ಸಾಗುತ್ತಾ ಆ ಧನ್ಯತೆ ಜೀವಿತಕ್ಕೆ ಪಾತ್ರರಾಗಿ ನಿನ್ನನ್ನು ಘನಪಡಿಸಲಿಕ್ಕೆ ನೀನೇ ಸಹಾಯ ಮಾಡಿ ಕೃಪೆ ಕೊಟ್ಟು ನಡೆಸೆಂದು ನಮ್ಮ ರಕ್ಷಕನು ಒಡೆಯನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮಧುರ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಸ್ತೋತ್ರ ಮಾಡಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇನೆ ನಮ್ಮ ಕರ್ತನೇ. ಆಮೇನ್. ಆಮೇನ್.
ನಾವು ಯಾವ ರೀತಿ ದೇವ ಧನ್ಯರಾಗುತ್ತೇವೆ. ವಾಕ್ಯದ ಮೂಲಕ ಮಾತನಾಡ್ತಾ ಬಂದಿದ್ದೀರಾ, ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ದೇವ. ಅಂಥ ಒಂದು ಧನ್ಯತೆಗೆ ನಮ್ಮೆಲ್ಲರನ್ನು, ಮುಖ್ಯವಾಗಿ ಯವನಸ್ಥರನ್ನು ನೀವು ನಡೆಸಬೇಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. ವಾಕ್ಯದ ಮೇರೆಗೆ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಂಡು ಯೋಗ್ಯವಾಗಿ ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲು ತೆಗೆದುಕೊಂಡವರಿಗಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ಯಾರಾದರೂ ಅಯೋಗ್ಯವಾಗಿ ಪಾಲು ತೆಗೆದುಕೊಂಡಿರುವುದಾದರೆ ದೇವ ಅವರನ್ನು ಕ್ಷಮಿಸು, ಮತ್ತು ಆ ರೀತಿ ಯೋಗ್ಯವಾಗಿ ಪಾಲು ತೆಗೆದುಕೊಳ್ಳುವುದರಲ್ಲಿ ನೀವೇ ಸಹಾಯ ಮಾಡು. ಉಳಿದಿರುವಂಥ ರೊಟ್ಟಿ ಚೂರುಗಳು ಇಡೀ ಪ್ರಪಂಚದಾದ್ಯಂತ ಚೆದರಿರುವಂಥ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರ ಶಿಷ್ಯರು ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ತೋರಿಸುವಾಗ ಒಳಗೆ ಬರಬೇಕಾಗಿರುವವರು ಅನೇಕರು ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ತೋರಿಸ್ಕೊಡುವಾಗ ನಮ್ಮ ಮಧ್ಯೆ ಅನಾರೋಗ್ಯವಾಗಿ ಇರುವಂಥವ್ರಿಗಾಗಿ, ಬಿಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ, ಸಮಸ್ಯೆಗಳಲ್ಲಿ, ಹೋರಾಟಗಳಲ್ಲಿ ಇರುವಂಥವ್ರಿಗಾಗಿ ದೇವ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. ದೇವ ಮಂಜ ವಿಷಯದಲ್ಲಿ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ನಿಮ್ಮ ಕೃಪೆ ತೋರಿಸಿರಿ. ಇನ್ನು ಕುಟುಂಬದಲ್ಲಿ ದೇವ ಸಮಸ್ಯೆಗಳಿರುವಂಥವರು, ಶರೀರದಲ್ಲಿ ಸಮಸ್ಯೆಗಳು, ಅನಾರೋಗ್ಯವಾಗಿ ಇರುವಂಥವರು, ದೇವ ಸಾಲ ಬಾಧೆಯಲ್ಲಿ ಇರುವಂಥವರು ಎಲ್ಲರನ್ನ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ. ಈ ವಾರ ದಾವಣಗೆರೆಯಲ್ಲಿ ನಡೆಯುವಂಥ ಜಾತ್ರೆಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. ದೇವ ಅಂಧಕಾರ ಶಕ್ತಿಗಳನ್ನು ಬಂಧಿಸು, ಮಕ್ಕಳ ಒಂದು ಮನೋನೇತ್ರಗಳನ್ನು ಬೆಳಗಿಸು. ಜೀವವುಳ್ಳಂಥ ದೇವರು ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಅರಿಯುವಂತೆ ನೀವೇ ಸಹಾಯ ಮಾಡಬೇಕಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. ಮಂದಿರ ಸಂಬಂಧವಾದ ಕೆಲಸಗಳು, ಆಫೀಸಲ್ಲಿ ಏನೇನೆಲ್ಲ ನಡೀತಾ ಇದ್ದಾವೋ ಬೇಕಾಗಿರುವಂಥ ಕೃಪೆಯನ್ನು ನೀವು ಹೆಚ್ಚಾಗಿ ಹೇರಾಳವಾಗಿ ಅನುಗ್ರಹಿಸಿ ಮಹಿಮೆ ಒಂದು ಬೇಗನೆ ನಮ್ಮ ಕೈಗೆ ಪರವಾನಿಗೆಗಳು ಸಿಗುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡುತ್ತೇವೆ ನಮ್ಮ ತಂದೆಯೇ, ಆಮೆನ್. ఇప్పుడు ఆరాధన అయిన వెంటనే ఒక పాట ఉంటుంది. తర్వాత యవనస్తుల కొరకు కూడిక ఉంటుంది. ಆರಾಧನೆ ಆದ ತಕ್ಷಣವೇ ಒಂದು ಹಾಡು ಇರುತ್ತದೆ. ನಂತರ ಆರಾಧನೆ ಮುಗಿದ ನಂತರ ಯವನಸ್ಥರ ಕೂಡಿಕೆ ಇರುವಂಥದ್ದಾಗಿದೆ. ఒకవేళ పెద్దవాళ్ళు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళిపోండి. ಹಿರಿಯರು ಹೋಗಲಿಕ್ಕೆ ಬಯಸುವುದಾದರೆ ಹೋಗಬಹುದು. ఎవరైనా చిన్నవాళ్ళు ఎవరైనా అంటే యవనస్తులు ఉంటే మీరు వెళ్ళొద్దు, అందరూ కూడా మీటింగ్కు ఉండి వెళ్ళండి. ಯವನಸ್ಥರು ಇರುವಂಥವ್ರು ಯಾರು ಕೂಡ ಹೋಗಬೇಡಿರಿ, ಎಲ್ಲರೂ ಕೂಡ ಕೂಡಿಕೆಗೆ ಇದ್ದು ನೀವು ಹೋಗಿರಿ. మరి ఈ వారమంతా కూడా దావణగిరిలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ప్రార్థనాపూర్వకంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, వారిలో పోయి కలుసుకోవద్దు. ಈ ವಾರವೆಲ್ಲವೂ ಕೂಡ ದಾವಣಗೆರೆಯಲ್ಲಿ ಏನು ಸಂಭವಿಸುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರುವಂಥದ್ದಾಗಿದೆ. ಅವರ ಜೊತೆಗೆ ಹೋಗಿ ನೀವು ಕೂಡಿಕೊಳ್ಳಬೇಡಿರಿ, ಅಪ್ರಮತ್ತದಿಂದ ಇರುವಂಥವರಾಗಿರ್ರಿ. ప్రార్థన వాక్ చేయండి, ప్రేయర్ నడక చేయండి. ಪ್ರಾರ್ಥನೆ ನಡಿಗೆಯನ್ನು ಆರಂಭಿಸಿರಿ. మీరు ఎక్కడ ఉంటే అక్కడ మరి ప్రార్థన ప్రేయర్ వాక్ మీరు చేయండి. ನೀವೆಲ್ಲಿರುವುದಾದರೆ ಆ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ನೀವು ಪ್ರಾರ್ಥನೆಯ ನಡಿಗೆಯನ್ನು ಆರಂಭಿಸಿರಿ. చాలామంది యవనస్తుల దగ్గర పాటల పుస్తకాలు ఇట్లా పెట్టుకొని ఏం చేస్తారా? తర్వాత మూగోల్లాగా ఊరికే ఉండే పుస్తకాలు తీసుకోండి, మీరు కూడా పాడండి. కుప్ప పెట్టుకున్నారు అట్లనే. సరే, దీని కొరకై మనము మంగళవారము హౌస్ క్యాంపులోనే 9 గంటల నుండి రాత్రి 9 గంటల నుండి 12:30 లేక 1 గంట వరకు ప్రార్థన చేస్తాం. ಇದಕ್ಕಾಗಿಯೇ ಮಂಗಳವಾರ ರಾತ್ರಿ 9 ಗಂಟೆಯಿಂದ ರಾತ್ರಿ 12:30 1 ಗಂಟೆವರೆಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತವರಾಗಿದ್ದೇವೆ. దాని తర్వాత బుధవారము ఎల్లమ్మ సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే కాటేజ్ మీటింగ్ ఉంటుంది. ఒకవేళ ఆమె రాకపోతే మంగళవారం మీకు చెప్తాం. ಬುಧವಾರ ಗೃಹ ಕೂಟಿಗೆ ಸಹೋದರಿ ಯಲ್ಲಮ್ಮ ಸಿಸ್ಟರ್ ಅವರ ಮನೆಯಲ್ಲಿರುತ್ತದೆ. ಅವರು ಬರದೇ ಹೋದರೆ ಆ ಸಂಗತಿಯನ್ನು ನಿಮಗೆ ಮಂಗಳವಾರ ತಿಳಿಯಪಡಿಸುತ್ತೇವೆ. మీరు మాకు తెలియదు అని అనుకోవద్దు. ఒకవేళ మర్చిపోయి ప్రకటన చేయకుండా ఉంటే ఎవరినైనా అడగండి, ఎవరింట్లో సిస్టర్స్ మీటింగ్ ఉందా, ఎవరింట్లో ఉంది. ఒకవేళ మీకు తెలియకపోతే అడిగి తెలుసుకోండి, కానీ మాకు తెలియదు అనే మాట మీరు చెప్పకూడదు. ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಎಂಬುವಂಥ ಮಾತನ್ನು ಮಾತ್ರ ಹೇಳಬೇಡಿರಿ. ಯಾರ ಮನೆಯಲ್ಲಿದೆ ಎಂಬುದಾಗಿ ಜೊತೆ ಸಹೋದರರನ್ನು ಕೇಳಿ ತಿಳಿದುಕೊಳ್ಳಿರಿ. అది మంచిది. ఒకవేళ మీకు నేను ప్రకటన చేసేది మర్చిపోయి ఉంటే మీరు ఆరాధనకు వచ్చిన వాళ్ళను, లేకపోతే మొదటి ఆరాధనకు వచ్చిన వాళ్ళను మీరు అడిగి తెలుసుకోండి, తప్పేముంది? ಪ್ರಕಟಣೆ ಮಾಡುವುದನ್ನು ಒಂದು ವೇಳೆ ಮರೆತು ಹೋಗಿದ್ದರೆ ಮೊದಲನೇ ಆರಾಧನೆಗೆ ಬಂದಂಥವರು ನೀವು ಕೇಳಿ ತಿಳಿದುಕೊಳ್ಳುವುದರಲ್ಲಿ ತಪ್ಪೇನಿದೆ? మొన్న శుక్రవారము మీటింగ్కి రాలేదంట,
మాకు తెలియదు ఎట్లా తెలియకుండా పోతుంది? ಮೊನ್ನೆ ಶುಕ್ರವಾರ ಕೂಟಿಕೆಗೆ ಬರ್ತಿದ್ದಲು ಅಂತ ಯಾರಿಗೂ ಕೇಳಿದ್ರು ಕೂಡ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ಹೇಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಹೋಗುತ್ತದೆ? రెండో ఆరాధనలో చెప్పాను ನಾನು ಎರಡನೇ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಹೇಳಿದ್ದೇನೆ. మంగళవారం ప్రార్థనలో కూడా చెప్పిన. ಮಂಗಳವಾರ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಕೂಡ ಹೇಳಿದ್ದೇನೆ. అటు ఒకవేళ బై మిస్టేక్ ప్రకటన చేయకపోతే ఇతరులను అడిగి మీరు తెలుసుకోండి, తప్పులేదు. ಒಂದು ವೇಳೆ ಪ್ರಕಟಣೆಯನ್ನು ಇಲ್ಲಿ ಮಾಡದೆ ಹೋದರೆ ಇತರರನ್ನು ಕೇಳಿ ನೀವು ತಿಳಿದುಕೊಳ್ಳಿರಿ. అది మిస్టేక్గా ప్రకటన చేయము కానీ రాసుకొని ఉంటాం. ಮಿಸ್ಟೇಕಿನಿಂದ ಒಂದು ಪ್ರಕಟಣೆಯನ್ನು ಮಾಡದೆ ಹೋಗಿರುತ್ತವೆ ಹೊರತು ಆದರೆ ಅಲ್ಲಿ ಬರೆದುಕೊಂಡಿರುತ್ತೇವೆ. అన్ని కూడికలకు రావడానికి ప్రయత్నం చేయండి. ಎಲ್ಲಾ ಕೂಡಿಕೆಗಳಿಗೆ ಬರುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನಿಸಿರಿ. తర్వాత బేస్తవారము అంటే బుధవారం తర్వాత ఏ మీటింగ్ కూడా ఉండదు. బుధవాರದ ನಂತರ ಯಾವುದೇ ಕೂಟಿಕೆ ಇರುವುದಿಲ್ಲ. ఎందుకంటే జాతరలు ఉన్నాయి, జనాలంతా కిక్కిరిసిపోతారు, టప్పెట్లు శబ్దాలు, మనకు అది బాగా ఉండదు. ಜಾತ್ರೆಯ ಒಂದು ಶಬ್ದಕ್ಕೆ ಜನರು ತುಂಬಿರುತ್ತಾರೆ, ಅದು ನಮ್ಮಿಂದ ಆಗುವುದಿಲ್ಲ. కాబట్టి బేస్తవారము జమ్ము గుంపులకు వెళ్తాం. రాయలమ్మ సిస్టర్ అక్కడ మహిమలోకి పోయినారు, ఆమె ఆదరణ కూడిక ఉంది బేస్తవారము. తర్వాత వచ్చేటప్పుడు సాయంకాలము చిత్రదుర్గలో కృతజ్ఞత కూడిక ఉంటుంది. ಆ ಗುರುವಾರ ಜಮ್ಮು ಗುಂಪಲಿಗೆ ಹೋಗುವಂಥವರಾಗಿದ್ದೇವೆ, ಯಾಕೆಂದರೆ ಅಲ್ಲಿ ರಾಯಲಮ್ಮ ಸಹೋದರಿ ದೇವರ ಕರ್ತನ ಮಹಿಮೆಯಲ್ಲಿ ನಿದ್ರಿಸಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಆದರಣ ಕೂಟಿಕೆ ಇದೆ, ಅದು ಮುಗಿಸಿಕೊಂಡು ಬರುವಾಗ ಚಿತ್ರದಲ್ಲಿ ಒಂದು ಗೃಹ ಕೂಟಿಕೆ ಕೃತಜ್ಞತೆ ಕೂಟಿಕೆ ಇದೆ. వచ్చే ప్రభు దినము మన సమయాలకు మనం ఆరాధన కొరకు చేరి వస్తాం. ಬರುವ ಕರ್ತನ ದಿನ ನಮ್ಮ ಸಭೆಗೆ ನಾವು ಆರಾಧನೆಗಾಗಿ ಕೂಡಿ ಬರುತ್ತೇವೆ. వెనకాల చైర్లు కింద కూర్చోలేక లేక ఏదైనా నడుము నొప్పో వృద్ధాపమో ఏదైనా అనారోగ్యమో అట్లా ఉండే వాళ్ళకి మట్టుకే ಹೊರಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟಂಥ ಚೇರುಗಳು ಸೊಂಟ ನೋವಿರುವಂಥವ್ರಿಗೆ, ಬೆನ್ನು ನೋವಿರುವಂಥವ್ರಿಗೆ, ಕೆಳಗೆ ಕೂರದೇ ಬರುವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿರುವಂಥವ್ರಿಗೆ ಮಾತ್ರ ಹಾಕಲ್ಪಟ್ಟಿರುವಂಥದ್ದು. మిగతా వారు ఎవరు కూడా మీరు చైర్లో కూర్చోవద్దు, కాబట్టినంత స్థలం ఉంది. ದಯಮಾಡಿ ಉಳಿದವರು ಯಾರು ಕೂಡ ಚೇರಿನ ಮೇಲೆ ಕೂತ್ಕೊಳ್ಳಬೇಡಿರಿ, ಯಾಕೆಂದ್ರೆ ಒಳಗಡೆ ಬೇಕಾದಷ್ಟು ಸ್ಥಳಾವಕಾಶವಿದೆ. సరే, ఒక పాట పాడుకుంటాము, ఆ సమయంలో ప్రభువుని కానుకలతో ఆరాధన చేస్తాం. ఎల్లప్ప కానుక పట్టు, ఎల్లప్ప పడతాను. దేవుడు మాంతేశ్ అన్నమ్మ వాళ్ళ కుటుంబానికి ఒక వాహనం ఇచ్చాడు. వారు కృతజ్ఞతగా వాళ్ళ సంతోషమును సంఘంతో పంచుకోవాలని ఈ స్వీట్ మిక్చర్ ఇచ్చారు. తెలుగులో 722, కొత్త పాట బుక్లో 738. నీ మందిరములందు నివసించే వారు ధన్యులు. తెలుగులో 722, కొత్త పాట బుక్లో 738. మందిరమునందు నివసించువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు, ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారు ధన్యులు. నీ ధర్మశాస్త్రము నందానందం గలవారు ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారు ధన్యులు. నీ ధర్మశాస్త్రము నందానందం గలవారు ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు, ధన్యులు. నీ
నీతి కొరకు ఆకలి కలిగిన వారి దానిలో ఆత్మ విషయంపై తేజలుగానున్న వారే దానులు మందిరమునందు నివసించువారు ధాన్యులు ధాన్యులు నీ వలన బలమొందువారు ధాన్యులు ధాన్యులు నీ వలన బలమొందువారు ధాన్యులు ధాన్యులు. కృపగల దేవా, మన తండ్రి, ఇంతవరకు మీరు నడిపించడానికి కొరకు ఉందా స్తోత్రాలు. ప్రజలు ఇచ్చిన కాంటలు బట్టి ఉందా స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళ కుటుంబాలు దీవించండి ప్రభా. 30 60 100 దీవించి ప్రభా ఆశీర్దిస్తున్నాం. ప్రాణం చేస్తున్నాం. వాళ్ళ కుటుంబంలో ప్రతి అక్కడ కొరతలు తీర్చండి. మీరు మైపంతరం ప్రాణం చేస్తున్నాం. మా మధ్యలో ఎవరైతే అనర్హంగా ఉండారో ముట్టండి, పరిపూర్ణ స్వస్థత కలిగించండి. మీరు నడిపించి కనికరిస్తామని ప్రాణం చేస్తూ ప్రభా యవనస్తులు మీరు కృప చూపిస్తామని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తునామమున స్తుతించి ಪ್ರಾರ್ಥಿಸಿ ಹೇಳ್ಕೊಟ್ಟು తండ్రి, ಆಮೆನ್. ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿ, ನಮ್ಮ ಕರ್ತನು ರಕ್ಷಕನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನವರ ಕೃಪೆ, ಪವಿತ್ರಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯ ಸಹವಾಸ, ಆರಾಧನೆಗಾಗಿ ಸೇರಿ ಬಂದಂಥ ನಮಗೂ ಲೋಕದೆಲ್ಲ ಕಡೆ ಚೆದರಿರುವಂಥ ದೇವರ ಮಕ್ಕಳೊಂದಿಗೂ సదాకాలవిరలి. ఆమేన్ ఆమేన్. సరే, పాట పాడుకుంటుంటాము. ఇదే పాట పాడతామా? ఎక్కువసేపు ఉండదు.